ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ధన్యతలు అనే ఈ అంశంలో యేసుక్రీస్తుల వారి ప్రారంభ పరిచర్య, అది గలిలయ పరిచర్య. యేసు ప్రభుల వారు ఆయన జన్మించి బాప్తిస్మం పొందుకున్న తర్వాత ఆత్మచేత అరణ్యానికి కొనుపోబడి శోధించబడి శోధనను జయించిన అనంతరం యేసుక్రీస్తుల వారు తన బోధను ప్రారంభించారు. అదే మత్తయి సువార్త 5వ అధ్యాయంలో మనం చదువుకుంటున్నది. అలా ఆయన బోధ గలిలయలో ప్రారంభించి ఆ ప్రారంభ పరిచర్యలో ఒక సుదీర్ఘమైనటువంటి ఉపన్యాసం, ఒక సుదీర్ఘమైనటువంటి ప్రసంగం. ఆ ప్రసంగంలో ప్రారంభపు మాటలే ధన్యతలు అని. ఆ ధన్యతల్లో 7 ధన్యతల గురించి మనం మాట్లాడుకున్నాం. ఇక మిగిలిన చివరి ధన్యత అంటే 9 అనుకుంటాము, కానీ 8, 9 రెండు కూడా ఒకే అర్థం, ఒకే భావంతో కూడినవి కనుక ఆ రెండింటిని కలిపి ఒకటిగా మనం మాట్లాడుకుంటున్నాం. అందుకే చివరి ధన్యతగా 8వ ధన్యతగా చెప్పవలసి వచ్చింది. ఇక మొదటి ధన్యత మనం మాట్లాడుకున్నట్లు ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు అన్నారు. ఎవరైతే ఆత్మ విషయంలో తాము ఉన్నటువంటి స్థితిని గుర్తెరిగి, అనగా ఆత్మీయంగా మేము చాలా దారిద్ర్యంలో ఉన్నాము, ఆత్మీయ జీవితం విషయంలో చాలా పేదరికంలో మేము ఉన్నాము అని ఒక్కసారి తమ వైపు తాము చూసుకొని ఆత్మీయ జీవితం విషయంలో తగ్గింపు కలిగి ఎవరైతే బ్రతుకుతారో వారు ధన్యులు, పరలోక రాజ్యం అలాంటి వారికి అన్నాడు. ఇక రెండవదిగా దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు అన్నాడు. దుఃఖపడటం అనే మాట మనం మాట్లాడుకున్నట్లు ఆత్మ విషయమైనటువంటి దుఃఖమే ఇది కూడా. మన వ్యక్తిగత జీవితాన్ని చూసి, అలానే ఎదుటివారు కూడా ఎంతోమంది వారి జీవితాలు కూడా బాగోలేవని తెలిసి వారి విషయమై మనం దుఃఖపడాలి. యేసుప్రభుల వారు కూడా తనను సిలువ వేసేటువంటి సమయంలో తన్ను చూసి దుఃఖపడుతున్నటువంటి ఆ యెరూషలేము కుమార్తెలు, యెరూషలేము స్త్రీలతో, నా కోసం మీరు ఏడవద్దు, నా నిమిత్తం మీరు ఏడవద్దు, మీ నిమిత్తము మీరు దుఃఖించండి. 2, మీ పిల్లల కోసం మీరు దుఃఖపడండి. మీ నిమిత్తము మీ పిల్లల నిమిత్తము దుఃఖపడండి అన్నాడు. ప్రతి మనిషి కూడా మొట్టమొదట తన విషయమే తాను దుఃఖపడాలి. 2, ఎదుటివారి విషయమే దుఃఖపడాలి. ఎందుకు అంటే అది మన పాఠం కాదు, ఆల్రెడీ మాట్లాడుకున్నాం కనుక ఇప్పుడు చెప్పడానికి అవ్వదు. ఇక 3వ విషయంగా మనం మాట్లాడుకున్నట్లు ఆత్మ విషయమైన సాత్వికం. సాత్వికులు ధన్యులు. ఎంతగా మనం సాత్వికం కలిగి ఉంటామో, ఎంతగా మనం తగ్గింపు కలిగి ఉంటామో, ఎంతగా మనం విధేయత కలిగి ఉంటామో అది మనకు ఒక ధన్యత, దీవెన, ఆశీర్వాదమే. అట్టివారు భూలోకమునే స్వతంత్రించుకుందురు అని మాట్లాడేశాడు ఆయన. అనగా అనేక మంది మనుషుల యొక్క హృదయాలను మనము జయించగలము అన్నాడు. ఆ సాత్వికత, ఆ విధేయత అనేది లేకపోతే మనం ఎవరి హృదయాన్ని కూడా మనం గెలుచుకోలేము. దానికి సాక్ష్యమే యేసుక్రీస్తుల వారి జీవితం అని కూడా మీకు జ్ఞాపకం చేశాను. ఈరోజు మహానుభావుడు కోటాను కోట్ల మంది హృదయాలను ఆయన గెలుచుకున్నాడు. కోట్ల కొలది మనుషుల గుండెల్లో ఆయన ఈరోజు కొలువై ఉన్నాడు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఇదే సమయానికి ఉదయకాలం 6 గంటల మొదలుకుంటే, తెల్లవారుజామున మొదలుకుంటే, ఈరోజు రాత్రి వరకు ఆదివారం వచ్చిందనంటే ప్రపంచవ్యాప్తంగా ఎన్ని ఆరాధనలు, ఎన్ని వేల లక్షల కోట్ల మంది ప్రజలు ఆయన పేరుతో పాడుతూ, ఆయన పేరుతో ప్రార్థన చేస్తూ, ఆయన గురించి మాట్లాడుతూ
ఇది వేల సంవత్సరాలుగా మరల ఈ విశ్వ వినాశనమయ్యేంత వరకు జరిగేటువంటి ఒక కార్యక్రమం. ఎందుకు యేసుక్రీస్తుకో అంత ప్రత్యేకత? ఆయన గెలుచుకున్నాడు మానవాళి హృదయాలను. కారణం ఆయన ఎంతగా తగ్గించుకోవటం. ఆయన అదే చెప్పాడు, మీరు సాత్వికం కలిగి ఉండండి, మీరు కూడా భూలోకమును స్వతంత్రించుకుంటారు అన్నాడు. ఆ తర్వాత నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు అన్నాడు. నీతి ఏంటి? నీతి ఈరోజు మన పాఠం కూడా మళ్ళీ నీతి వచ్చేస్తుంది మన పాఠంలో. నీతి కొరకు అంటే నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు అన్నాడు. 4వది కదా అది, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు అన్నాడు. నీతి అంటే ఏంటో, నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి ఉండటం ఏంటో అది కూడా మనం మాట్లాడుకున్నాం. ఓకే, తర్వాత కనికరము గలవారు ధన్యులు. కనికరపడాలి, కష్టాల్లో ఉన్నవారిని, బాధల్లో ఉన్నవారిని, ఇబ్బందుల్లో ఉన్నవారి విషయంలో జాలిపడాలి, కనికరపడాలి. యేసుక్రీస్తుల వారు జీవితంలో అది స్పష్టంగా మనం చూస్తున్నాము. అది ఆయన చూపించాడు, మనందరినీ కూడా చూపించమన్నాడు. ఆయన జీవితం మనకు ఒక మాదిరిగా ఆయన ఉంచిపోయాడు అన్న సంగతి జ్ఞాపకం చేశాను. అలా భూమి మీద మనము కనికరము చూపితేనే ఆ తర్వాత మనము కూడా కనికరింపబడతాము అని. నీకు కనికరము లేనప్పుడు, జాలి అనేది లేకుండా నువ్వు బ్రతికినప్పుడు దేవుడు కూడా నీ విషయంలో ఆయన జాలి పడడు, నీ విషయంలో ఆయన కనికరపడడు అని. అలానే హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు అన్నాడు. హృదయము శుద్ధిగా ఉండటము అని అంటే హృదయం అంతా కల్మషము, కపటము, అసూయ, ద్వేషాలు లేకుండా సాటి మనిషిలో దేవుణ్ణి చూడగలిగినంత గొప్ప మనస్సు కలిగినటువంటి వారు ఎవరైతే ఉంటారో వారు హృదయ శుద్ధి కలిగిన వారు అని ఆ విషయాన్ని కూడా మనం మాట్లాడుకున్నాం. ఇక లాస్ట్ వీక్ వచ్చేసి మనం మాట్లాడుకున్న 7వ ధన్యత, సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు అన్నాడు. చూడండి, సమాధానపరచటం వ్యక్తుల మధ్య, కుటుంబాల మధ్య సమాధానపరిచేవారుగా ఉండాలి. అలానే మనిషికి దేవునికి మధ్య కూడా సమాధానం లేని సమయంలో యేసుక్రీస్తుల వారు వచ్చారు అని, వచ్చిన ఆయన భూమి మీద ఉన్నటువంటి మనిషిని పరలోకంలో ఉన్నటువంటి తండ్రితో సమాధానపరచటానికి ఆయన సిలువనెక్కవలసి వచ్చింది అని, ఆయన రక్తమే, ఆయన సిలువ రక్తమే ప్రపంచ మనుషులను తండ్రితో సంధి చేసింది, సమాధానపరిచింది. అలా మనం ఇద్దరు వ్యక్తులను సమాధానపరిచేవారుగా ఉండాలి తప్ప ఇద్దరు వ్యక్తులను మధ్య వివాదాలకు, ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవలకు, ఇద్దరు వ్యక్తుల మధ్య కలహాలకు మనం ఎవరము కారణముగా ఉన్నా మనం దేవుని కుమారులము కాలేము అనే విషయాన్ని మనం గత వారం మనం మాట్లాడుకున్న విషయం. అయితే ఇప్పుడు చెప్పుకున్నటువంటి 7 ధన్యతలు ఏవైతే ఉన్నావో ఇవన్నీ కూడా మనం నెరవేర్చుతున్నప్పుడు, ఇవన్నీ కూడా మనం చేస్తున్నప్పుడు, మన బ్రతుకులో ఇవన్నీ కూడా జరిగిస్తున్నప్పుడు అప్పుడు ఎలా ఉంటుందనంటే ఈ 8వ ధన్యత మన జీవితంలో మనం చూస్తుంటాం, అనుభవిస్తుంటాం. ఏంటంటే ఇప్పుడు చదువుకుందాం. 10వ వచనం, 11వ వచనం. నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఈలాగున వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను కూడా హింసించారు చెప్పేశాడు. అనగా పైన చెప్పినటువంటివన్నీ మన జీవితంలో మనం ఆచరణలో పెడితే మనకు కలిగేది ఏంటంటే భూమి మీద హింస. పైన చెప్పినవన్నీ కూడా ఖచ్చితంగా మనం పాటించగలిగితే మన బ్రతుకులో మనం చూసేవి ఏంటంటే శ్రమలు చూస్తాం. అందుకే చెప్తున్నాడు ఆయన చివరగా, నీతి నిమిత్తం
ఏంటి నీతి ముందేంటో, అసలు నీతి అంటే ఏంటి అనేది ముందు చూద్దాము. ఆ తర్వాత అసలు నీతి నిమిత్తము ఎందుకు హింసలు వస్తాయి అనేది రెండో భాగంలో మనం చూడాలి. మూడో భాగంలో అలా నీతి నిమిత్తం హింసింపబడిన వారు ఎవరు అనేది చూడాలి. చివరి భాగంలో వాళ్ళు ఎలా ధన్యులయ్యారు అనేది చూడాలి. ఎన్నున్నాయి ఇందులో? 4 భాగాలు ఉన్నాయి. మొదటగా నీతి అంటే ఏంటో తెలియాలి. 2, అసలు నీతి నిమిత్తం హింసలు ఎందుకు వస్తాయి. 3, అలా హింసింపబడిన వారు ఎవరైనా ఉన్నారా. 4, అలా హింసింపబడితే ఎలా ధన్యులవుతారు. అలా ఈ 4 భాగాలుగా మనం ఈ మాటలను మనం విడదీసి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మొట్టమొదట నీతి అంటే ఏంటో అనేది ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు అనేటువంటి ఆ ధన్యతలోనే నీతి అంటే ఏంటో ఆ రోజు చెప్పాను. మరి అది చాలా రోజులు అయిపోయింది కదా, కాబట్టి మనకు గుర్తుంటుంది అంటారా? చాలా కష్టం. మీలో ఎవరికైనా గుర్తుందో చెప్పండి. దేవుని ఆజ్ఞను నెరవేర్చుటే నీతి అని చెప్పేసి అని అన్నారు సోమయ్య గారు. నిజంగా 100% రైట్. అది ఎక్కడుందో చెప్పగలరా? ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 25వ వచనం. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 25వ వచనం. మన దేవుడైన యెహోవా మనకు ఆజ్ఞాపించినట్లు ఆయన సన్నిధిని ఈ సమస్తమైన ఆజ్ఞలను అనుసరించి మనము నడుచుకొనున్నప్పుడు మనకు నీతి కలుగును అన్నాడు. మనకు నీతి అనేది ఎప్పుడు కలుగుతుంది అంటే చెప్తున్నాడు ఆయన మోషే గారు. అనగా దేవుడు చెప్పగా మోషే గారు పలికిన మాట ఏంటంటే, దేవుడు మనకిచ్చినటువంటి సమస్తమైన ఆజ్ఞలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్తమైన ఆజ్ఞల చొప్పున మనం నడుచుకుంటున్నాము అని అంటే, అలా నడుచుకోవటం వల్ల మనకేం కలుగుతుంది? నీతి. అంతే తప్ప మీరు దేవుని ఆజ్ఞలు పక్కన పెట్టి మీరు ఏదో చేస్తే మీరు నీతిమంతులు అవుతారు అనుకుంటే మాత్రం పొరపాటు. రైట్. ఇప్పుడు మనకేమర్థమైంది? దేవుని చిత్తాన్ని లేదా దేవుని ఆజ్ఞలను నెరవేర్చడం వలన మనకు నీతి కలుగుతుంది అన్నాడు. ఇప్పుడు దేవుడు యథార్థవంతుడు కదా, దేవుడు నీతిమంతుడు కదా, దేవుడు మంచివాడు కదా. మరి దేవుడు నీతిమంతుడైనప్పుడు, దేవుడు యథార్థవంతుడైనప్పుడు, దేవుడు చెప్పినవన్నీ మంచి మాటలు అయినప్పుడు, ఆయన ఆజ్ఞలు చొప్పున నడుచుకున్నప్పుడు హింస ఎందుకు వస్తుంది? నీతి నిమిత్తము ఏమన్నాడు? హింస అన్నాడు. చూడండి, నీతి అంటే దేవుని ఆజ్ఞను నెరవేర్చడం నీతి అన్నాం. దేవుని ఆజ్ఞలో ఏముంది? మంచి ఉందా చెడుందా? మంచి ఉంది. మరి మంచి చేసినప్పుడు హింస ఎందుకు? మంచి చేసినప్పుడు శ్రమ ఏంటి? ఏమండి, లోకంలో మంచి చేసినందుకు, మంచి చెప్పినందుకు శ్రమలు ఉంటాయా, సన్మానాలు ఉంటాయా? మీకు ఏమైనా అనుభవం ఉంటే చెప్పండి. నీతి అంటే మంచి చెప్పినందుకు, మంచి చేసినందుకు ఈ సమాజంలో మనకు సన్మానాలు ఉంటాయా, శ్రమలు ఉంటాయా అని ఒకవేళ మాట్లాడితే, శ్రమలు, అవమానాలు, నిందలు, హింసలు తప్ప గౌరవం ఎక్కడుంటుంది చెప్పండి? కారణం ఏంటంటే ఈ లోకానికి నీతి అంటే పడదు. ఎంత తేడా ఉంటుందంటే ఈ లోకానికి వెలుగుకు చీకటి, చీకటికి వెలుగు పడదు. వెలుగున్న చోట చీకటి, చీకటి ఉన్న చోట వెలుగు ఉండదు. ఈ రెండింటి మధ్య ఎంత వ్యత్యాసం ఉందో ఈరోజు దేవునిలోనికి వచ్చాము చూసారా. మనం దేవునిలోనికి వచ్చాము అని అంటే, దేవునిలోనికి రావటం అన్న మాటకు ఇంకొక మాట ఏంటంటే, మనం ఈ లోకం నుంచి మనం వేరైపోవడం. మరి ఈ లోకాన్ని ఏమన్నాడు అనంటే మూర్ఖము అన్నాడు. మూర్ఖులకు ఈ తరము వారికి మీరేమైపోయారు? వేరైపోయారు. మరి ఈ లోకము నుంచి మనం వేరైనప్పుడు ఈ లోకం నిన్ను ఏం చేస్తుంది అనుకుంటున్నారు? సన్మానం చేయదు నిన్ను. ఈ లోకం నిన్ను శ్రమ పెట్టడానికి, హింసించడానికే ప్రయత్నం చేస్తుంది. అందుకే యేసుక్రీస్తుల వారు కూడా యోహాను సువార్త 3వ అధ్యాయంలో మాట్లాడుతున్నప్పుడు, నీతి నిమిత్తం హింసలు ఏంటండి? నీతి అంటే దేవుని ఆజ్ఞలు కదండి, దేవుని ఆజ్ఞలు మంచివే కదండి. మరి అన్నప్పుడు మంచి చేస్తున్నప్పుడు హింసలు వస్తాయి అంటే వస్తాయి. ఎందుకనంటే చెప్తున్నాడు యోహాను సువార్త 3వ అధ్యాయం 20వ వచనం. యోహాను సువార్త 3వ అధ్యాయం 20వ వచనంలో, యోహాను సువార్త
3వ అధ్యాయం 20వ వచనంలో ఏమంటున్నాడు? త్వరగా చూడండి. దానికంటే ముందు 19 వచనాన్ని కూడా చదువుకుందామా? యోహాను సువార్త 3వ అధ్యాయం 19 వచనాన్ని కూడా చూస్తే, ఆ తీర్పు ఇదే: వెలుగు లోకంలోనికి వచ్చిన గాని తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించేశారు. వెలుగు లోకానికి వచ్చేసింది, కానీ వెలుగును ప్రేమించలేదు. ఇంతకు వెలుగంటే ఎవరు ఇక్కడ? వెలుగంటే యేసుప్రభు అని. నేను లోకములకు ఏమై ఉన్నాను అన్నాడు అక్కడ పై మాటల్లో. వెలుగు అన్నాడు. అంటే వెలుగు లోకానికి వచ్చింది. అంటే ఎవరు వచ్చారు లోకానికి? యేసుప్రభు వచ్చాడు. కానీ యేసుప్రభుని లోకం ప్రేమించిందంటే ప్రేమించలేదు. లోకం ఎందుకు యేసును ప్రేమించలేదు అని అంటే, దాని క్రియలు, లోకం యొక్క క్రియలు ఏమైపోయాయి? చెడ్డవి. లోకం యొక్క క్రియలు చెడ్డవైనే గనుక యేసుక్రీస్తుల వారిని ఈ లోకము ప్రేమించలేకపోయింది. ఆ రోజున్న లోకం ఆయన్ను ప్రేమించలేకపోయిందని చెప్తున్నాడు. అదే చెప్తున్నాడు ఆయన 20వ వచనంలో. దుష్కార్యము చేయు ప్రతివాడు అన్నాడు. చూడండి అక్కడ ఆయన, దుష్కార్యము చేయు ప్రతివాడు వెలుగును ద్వేషించును, తన క్రియలు దుష్క్రియలుగా కనబడకుండునట్లు వాడు వెలుగు నొద్దకు రాడు. మీకు అర్థమైంది? ఎంత బాగా చెప్పాడు చూసారండి? ఎంత మంచి మాట తెలుసండి ఈ మాట. చాలామంది ఏమండి ప్రభు నమ్ముకొచ్చు కదండి, క్రైస్తవులుగా మారొచ్చు కదా అని అన్నారు అనుకోండి. ఏమండి మీకు దండవండి బాబు, మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి అంటారు. ఎందుకు? ఏం క్రైస్తవ్యంలోకి వస్తే ప్రాబ్లం ఏంటి నీకు? ఏమండి క్రైస్తవ్యంలోకి రావటం వల్ల నీకు కలిగే నష్టం ఏంటి అంటే, చాలామంది ఓపెన్గా చెప్పే మాట ఏంటంటే, అమ్మో క్రైస్తవ్యంలోకి వచ్చేసామా, మారిపోయామా, మీరు మందు తాగొద్దంటారు, తాగకుండా ఎలా ఉండగలం? మీరు సిగరెట్ తాగొద్దంటారు, సిగరెట్ తాగకుండా ఎలా ఉండగలం? మీరు సినిమాలు కూడా చూడొద్దంటారు, సినిమాలు చూడకుండా ఎలా ఉండగలం మేము? అబద్ధాలు చెప్పొద్దంటారు, ఎంత కష్టం? మోసం చేయొద్దంటారు. ఇవన్నీ మళ్ళీ మీరు అక్కడికి వచ్చిన తర్వాత ఇన్ని కండిషన్లు పెడతారు మీ దేవుడు, మీ బైబిలు. కనుక దయచేసి మీ బైబిల్ గురించి కానీ మీ ప్రభు గురించి కానీ మాకు చెప్పి మమ్మల్ని మార్చి దయచేసి అందులోకి తీసుకెళ్ళకండి. అంటే ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమైపోతుందనంటే, వాళ్ళ క్రియలన్నీ కూడా ఏ క్రియలుగా కనబడుతుంటాయి అన్నమాట? ఇక్కడ చెడ్డవిగా కనబడతాయి. అందుకొరకు ఏం చేస్తుంటాడంటే, వాడు రాడు. రాకపోగా వెళ్ళిన వారిని కూడా ఏం చేయాలన్న ఆలోచనతో ఉంటాడు అంటే, ఇబ్బంది పెట్టాలి, శ్రమ పెట్టాలి. అదే చెప్తుంటాడు. ఇంకొక మాట మనం చూడగలిగితే, పేతురుగారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం, పేతురుగారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం, పేతురుగారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 3వ వచనంలో కూడా, ఇదిగో మీరు గతంలో ఎలా ఉన్నారు అంటే పోకిరి చేష్టలు. ఎప్పుడు? ప్రభువులోకి రాకముందు. అవునా? మనము పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చేయదగని విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుచు అన్యజనుల ఇష్టము నెరవేర్చుచుండుటకు గతించిన కాలమే చాలును అన్నాడు. చూడండి, ఎక్కడో ఎవరికో కనెక్ట్ అయిపోయిందా? చాలామంది కనెక్ట్ అయి ఉంటుంది. నిజమే, అది గతించిన కాలమే చాలును అన్నాడు. అంటే గత కాలం ఏంటి? మన జీవితం. క్రీస్తులోనికి రాకముందు మన బ్రతుకేంటో చెప్తున్నాడు. చూసారా? మనము పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానం, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చెయ్యదగని పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుచు అన్యజనుల ఇష్టము నెరవేర్చుచుండుటకు ఇక గతించిన కాలమే చాలును. ఇంకిప్పుడు వద్దు. అంటే ఎందుకు ద్వేషిస్తుంది అని అంటే, ఈ లోకం కారణం, ఈ లోకానికి ఎలా ఉండటం ఇష్టం. చూసారా? ఈ లోకానికి ఎలా ఉండటం ఇష్టం. మీరు తాగుతూ ఉంటే ఏమన్నా మానేశారంటేనే ప్రాబ్లంగా ఉంటుంది వాళ్ళకు. మీరు సినిమాకి వెళ్ళిన ప్రాబ్లం లేదు, చర్చికి వెళ్తేనే ప్రాబ్లం వాళ్ళకు. అర్థమైందా? సినిమాకి వెళితే ఇప్పటివరకు ఎవడైనా కానీ సినిమాకి దగ్గరికి నీకు ఎవరు పర్మిషన్ ఇచ్చారా సినిమాకి రావడానికి? ఎవరైనా అడిగాడా? ఇప్పటి వరకు ఎప్పుడైనా ఎక్కడైనా కానీ సినిమాకి వెళుతున్నా, వైన్ షాప్ దగ్గర ఉన్నా, క్లబ్బుల దగ్గర అయినా, పబ్బుల దగ్గరకైనా, ఇక్కడ ఎక్కడైనా కానీ ఎవడైనా కానీ జై అనుకుంటూ వచ్చేసి, ఎవరు రమ్మంటారా నిన్ను క్లబ్బులకు, ఇక్కడి నుంచి వెళ్ళిపో అని అనటం మీరు ఎప్పుడైనా చూసారా? లేదు. నువ్వు క్లబ్బులకు వెళ్ళినా పర్వాలేదు, పబ్బులకు వెళ్ళినా పర్వాలేదు, డిస్కో డ్యాన్సులకు వెళ్ళినా పర్వాలేదు, సినిమాలకు వెళ్ళినా పర్వాలేదు, షికార్లకు వెళ్ళినా పర్వాలేదు, ఎట్టి పరిస్థితుల్లో చర్చికి మాత్రం వెళ్ళకురోయ్. ఎందుకు? అక్కడికి వెళితే పాడైపోతున్నారా? ఇక్కడికి వస్తే పాడైపోతున్నాడా?
అక్కడికి వెళితే కదా ఆరోగ్యం పాడవుతుంది, అక్కడికి వెళితే కదా పాపం చేస్తాడు, అక్కడికి వెళితే కదా కుటుంబం బాధపడేది, అక్కడికి వెళితే కదా ఒంటి నిండా రోగాలు. అయినా పర్వాలేదు, అక్కడికి వెళ్ళినా పర్వాలేదు, కానీ ఎట్టి పరిస్థితుల్లో బైబిల్ పట్టుకోకూడదు, చర్చికి మాత్రం వెళ్ళకూడదు. ఎందుకన్నాడనమాట? నీతి నిమిత్తము అన్నాడు, నా నిమిత్తము అన్నాడు. ప్రభు కోసమే కదా, నా నిమిత్తం అంటే ఆయన కోసం. నీతి నిమిత్తము అనగా దేవుని ఆజ్ఞను నెరవేర్చడం కొరకు, లేదా ఆయనను ప్రేమించినందుకు ఏమన్నాడు అనంటే హింస అన్నాడు. కాబట్టి ఇదే మాట మళ్ళా పేతురు గారు 5వ అధ్యాయంలో, ఇదే పేతురు గారు 5వ అధ్యాయంలో 8-9 వచనాలను కూడా మాట్లాడుతూ, నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వల్ల ఎవరిని మృంగుదునా అని వెతుకుచూ తిరుగుచున్నాడు. లోకమందున్న మీ సహోదరుల యందు కూడా ఈ విధమైన శ్రమలే నెరవేర్చున్నవి. మీరేమనుకుంటున్నారు అనంటే, ఇదేంటండి ప్రభువులోకి వచ్చేసిన తర్వాత ఇంత చక్కగా బతుకుతుంటే కూడా మాకెందుకండి ఈ కష్టాలు వస్తున్నాయి, మాకెందుకండి ఈ శ్రమలు వస్తున్నాయని నువ్వేమనుకుంటున్నావు అంటే, నీకే వస్తున్నాయి అనుకుంటున్నావు శ్రమలు, నీకే ఉన్నాయనుకుంటున్నావు కష్టాలు. చాలామంది ఇలానే ఫీల్ అవుతుంటారండి. ఎందుకంటే ఒకరి కష్టాలు ఒకరికి తెలియదు కదా. మీరు ఏమనుకుంటారు అంటే మనసులో, చూసావా నాకు ఎంత కష్టం వచ్చి పడిందో, చూసావా ఎంత బాధల్లో ఉన్నానో, చూసావా ఎంత సమస్యల్లో ఉన్నానో, చూసావా ఎంత వేదనతో ఉన్నానో. నన్ను ఏమంటే ఒక్కసారి మీరు ఆలోచించండి, అసలు సమస్య లేని మనిషి కానీ, సమస్య లేని కుటుంబం కానీ ఇక్కడ కూర్చున్న మీలో ఎవరైనా ఉన్నారో చెప్పండి. మరలా మనకి ఏమనిపించిద్దానంటే, ఇదేంటి, నేను సత్యంలో ఉన్నాను కదా, దేవుని తెలుసుకున్నాను కదా, యథార్థంగా ఉన్నాను కదా, అయినా నాకెందుకు అనుకుంటాను. నువ్వేమనుకుంటున్నావు? నీకే అనుకుంటున్నావు. నీకే కాదు, లోకమందున్న మీ సహోదరుల యందు కూడా ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవి అన్నాడు అనంటే, ఎప్పుడు నువ్వు ఒకటి అనుకోవాలి, నీ కష్టం రాగానే, శ్రమ రాగానే ఇది నాకే వచ్చిందని నువ్వు అనుకోవకు. చాలామంది ఉన్నారు, ఇంకా చెప్పాలి అనంటే నీకంటే ఎక్కువగా శ్రమ పడుతున్న వాళ్ళు ఉన్నారు, నీకంటే ఎక్కువగా హింసల్లో ఉన్న వాళ్ళు ఉన్నారు. ఏమండి, ఈ తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాల్లో క్రైస్తవులుగా మనం ఒక రకం చెప్పాలంటే చాలా సేఫ్గానే ఉన్నామండి. ఒక విధంగా పోల్చుకుంటే నార్త్తో పోల్చుకుంటే, నార్త్ ఇండియాలో ఉన్న క్రైస్తవులతో పోల్చుకుంటే మనం చాలా సేఫ్గా ఉన్నాం. నార్త్ ఇండియాలతో క్రైస్తవులకి ఎందుకు, ఒకసారి మన పొరుగునే ఉన్నటువంటి ఏమంటే ఛత్తీస్గఢ్లో ఉన్నటువంటి క్రైస్తవులతో పోల్చుకుంటే కూడా మనం ఇక్కడ చాలా క్షేమంగా ఉన్నాం. మీరు కొన్ని వీడియోలు మీరు చూస్తూ ఉండొచ్చు, ఏమంటే ఛత్తీస్గఢ్లో ప్రార్థన జరుగుతుంటే లోపలికి వెళ్ళిపోతుంటారు, వాళ్ళ కుర్చీలు ఎత్తేసి, లైట్లన్నీ పడగొట్టేసి, సౌండ్ సిస్టమ్ అంతా కూడా పాడు చేసేసి, వాళ్ళని నానా దుర్భాషలతో వారిని దూషించుచు, అవసరమైతే వారి మీద దాడులు చేసి, పాస్టర్ గారు తలల పగలగొట్టి, ఒకానొక సమయం నిండు గర్భిణితో ఉన్నటువంటి పాస్టమ్మ గారి కొడుపు మీద కూడా తన్నారు అని గతంలో ఒక వార్త కూడా చూసాం, వైరల్ అయింది ఆ సమయంలో. ఏంటి ఘోరం, ఏమిటి దారుణాలు అంటే, వాళ్ళతో పోల్చుకున్నప్పుడు ఈ ప్రాంతంలో మనం ఒక రకంగా చాలా క్షేమంగా ఉన్నాం మనం. అంటే నువ్వేమనుకుంటున్నావు అంటే, నీకు వచ్చిన కష్టం ఏదైతే ఉందో అది 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 నువ్వు అనుకుంటున్నావు. చూసావా, నాకే ఎందుకు ఈ కష్టం వచ్చింది, నీకే కాదు చాలామందికి ఉంది. ఆ విషయాన్ని ఎప్పుడు మనం మర్చిపోకూడదు. ఎందుకు అంటావా? నీతి నిమిత్తం. అయితే ఇక్కడ రెండు విధాలుగా ఉంది. ఇక్కడ నీతి నిమిత్తము అని అంటే, నువ్వు దేవుని ఆజ్ఞలు చెప్పు నడుచుకుంటున్నప్పుడు ఒకవేళ నీకు హింస కలిగితే అది నీతి నిమిత్తం అవుతుంది. అలాగాక నీకు నువ్వుగా స్వయంకృతం చేతులతో చేతులారా చేసుకుని కొన్ని తప్పులు ఉంటాయి. నువ్వు తప్పు చేసిన బాధపడుతుండొచ్చు. కొంతమంది ఏంటంటే నోటి మాటలతో చాలామంది సమస్యలు తెచ్చుకుంటూ ఉంటారు, మాట అనేస్తారు, నోరు జారేస్తారు. ఆ తర్వాత 10 మంది తెలిసిపోద్ది. ఆ తర్వాత వాళ్ళు 10 రకాలుగా మాట్లాడుతుంటారు. ఆ తర్వాత అది పెద్ద ఇష్యూ అయిపోతుంది. అది నీకు నువ్వుగా తెచ్చుకుంది, నీతి నిమిత్తం కాదు. అది నీ నోటి దొరద ఎక్కువైపోయి నువ్వు తెచ్చుకున్న సమస్య. అది నీతి నిమిత్తం ఎలా అవుతుంది చెప్పండి? అది లెక్కలోకి రాదు. అంటే ఏది ఆ కొలత కూడా చూసుకోవాలి, జాగ్రత్తగా చూసుకోవాలి. మనం బైబిల్ను మనం మాట్లాడుతున్నప్పుడు, బైబిల్ను మనకు అప్లై చేసుకునేటప్పుడు నీతి నిమిత్తము అని అంటే, నువ్వు దేవుని ఆజ్ఞలను తూచా తప్పక నువ్వు పాటిస్తున్నప్పుడు నీకు హింస కలిగింది, శ్రమ కలిగిందంటే అది నీతి నిమిత్తమైనటువంటి హింస. ఎందుకు అనంటే చెబుతున్నాడు కదా మహానుభావుడు, ఎందుకంటే అది చీకటి, ఇది వెలుగు. వాళ్ళ క్రియలు చెడ్డవి, అందుకే వాళ్ళ క్రియలు చెడ్డవైనందున వారి వెలుగునొద్దకు రాకపోగా వచ్చిన వారిని వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే హింసిస్తారు అన్నాడు. ఇంకొక మంచి మాట యోహాను గారు రాసిన మొదటి పత్రిక, ఇంకో మంచి మాట యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం, యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం.
యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3:12లో మనము కయ్యీను వంటి వారమై ఉండరాదు. మనము కయ్యీను వంటి వారమై ఉండరాదు. వాడు దుష్టుని సంబంధి అయి తన సహోదరుని చంపెను. వాడతన్ని ఎందుకు చంపెను? మీరు ఆలోచించండి. ఏమంటే కయ్యీను హెబెలుని ఎందుకు చంపాడు? కయ్యీను హెబెలుని ఎందుకు చంపాడు? హెబెల్ ఏమైనా తప్పుగా మాట్లాడిండా కయ్యీను కోసం, అన్న కోసం? మాట్లాడలేదు. పోనీ హెబెల్ ఏమైనా దొంగతనం చేశాడా? చేయలేదే. హెబెల్ ఏమైనా అన్యాయం చేశాడా అన్నకు? చేయలేదే. మరి ఏ అన్యాయం చేయకపోయినా, ఏ తప్పు చేయకపోయినా, ఏ నేరము చేయకపోయినా, కనీసం మాటలతో కూడా తన అన్నను బాధ పెట్టకపోయినప్పటికీ కూడా కయ్యీను ఎందుకు హెబెలు మీద పడి కొట్టి అతన్ని చంపాడు? కారణం ఏంటో చెప్తున్నాడు అక్కడ. చూడండి, అక్కడ వాడు అతన్ని ఎందుకు చంపెను అంటే తన క్రియలు చెడ్డవియు తన సహోదరుని క్రియలు నీతి గలవినై ఉండెను గనుక అన్నాడు. అంటే అర్థం ఏంటి? వీడి క్రియలు చెడ్డవి, ఆడి క్రియలు మంచివి. అంటే చెడ్డ క్రియలు చేసేవాడు మంచి క్రియలు చేసేవాడిని చూసి ఓరవలేడన్నమాట. ఎంత బాగా చెప్పింది కదా బైబిల్. ఎవరి గురించి చెప్పింది? మన గురించి చెప్తుంది అనుకోవాలి, మీ గురించి చెప్తుంది. అలానే అప్లై చేసుకోవాలి మనం అందరం కూడా. అంటే ఎవరిని చంపాలి? ఎవరిని చంపేశాడు అని అంటే ఆడు చెడ్డోడు అయ్యుండి మంచివాడిని చంపేశాడు. లోకం అంతే. లోకంలో మనుషులంతా అలానే ఉంటారు. అసూయతో ఉంటారు, చాలా ద్వేషంతో ఉంటారు. ఎందుకంటే వాళ్ళు చెడిపోయి ఉన్నారు. చెడిపోయిన వాడు బాగుపడుతున్నవాడిని చూసి భరించలేడు. అసూయతో ఉన్నవాడు ఎదుగుతున్నవాడిని చూసి తట్టుకోలేడు, ఓరవలేడు. అది నాట నుంచి నేటి వరకు. అందుకే ఎందుకయ్యా క్రైస్తవులకు శ్రమలు? ఎందుకు క్రైస్తవులకు హింసలు? శ్రమ అనేది చిన్నది, హింస అనేది చాలా పెద్దది. అంటే ఎందుకు క్రైస్తవ్యానికి శ్రమలు, ఎందుకు క్రైస్తవ్యానికి హింసలంటే క్రైస్తవ్యం ఒక భక్తి మార్గంలో ఉంది. క్రైస్తవ్యం ఒక మంచి మార్గంలో ఉంది. క్రైస్తవ్యం పొరుగువానికి ఆశించనిది, పొరుగువానికి హాని చెయ్యని ఒక సర్వోత్తమమైనటువంటి గొప్ప మార్గములో క్రైస్తవ్యం ఉంది కనుక అది అవతల వాడికి నచ్చదు. విచిత్రం ఏంటంటే కొన్ని వీడియోలు, సంఘటనలు మనం జరుగుతున్నప్పుడు మీరు కానీ అందులో అల్లర్లు చేసేవాళ్ళు మీరు చూడండి. తాగేసి వచ్చి మరీ సభలను అడ్డుకుంటుంటారు. తాగేసి వచ్చి సువార్త చేసే వాళ్ళను అడ్డుకొని వాళ్ళ మీద దాడులు చేస్తుంటే, తాగేసి వచ్చి దేవుడి పేరు చెప్పుకుంటూ మళ్ళీ వీళ్ళేమో భక్తితో వెళ్ళారు, వాడేమో మందుతో వచ్చాడు. ఆహా, ఇది వాడి క్రియలు చెడ్డవి, వీళ్ళ క్రియలు మంచివి. అందుకే ఏంటి నీతి అంటే ఏంటో చూసాము. నీతి నిమిత్తము శ్రమలేంటి? మంచి చేస్తే శ్రమలేంటి? మంచిగా బ్రతికితే శ్రమలేంటి అని అంటే అదే చెప్పాడు యేసుక్రీస్తుల వారు. ఇప్పుడు ఒక మాట మిమ్మల్ని అడుగుతాను. అసలు యేసుక్రీస్తుల వారి జీవితాన్ని మనం చూసినప్పుడు అండి, ఆయన జీవితంలో యోహాను సువార్త 15లో ఒక మంచి మాట. యోహాను సువార్త 15వ అధ్యాయం. యోహాను సువార్త 15వ అధ్యాయం. ఇది చూస్తే మీకు చాలా వరకు క్లియర్ అయిపోతుంది. యోహాను సువార్త 15వ అధ్యాయం 18 నుంచి చూద్దాం. 15-18. లోకము మిమ్మును ద్వేషించిన ఎడల, లోకం మిమ్మును ఏం చేస్తుంది? ద్వేషించిన ఎడల అని అన్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే అలా మీరు ద్వేషించబడినప్పుడు, అలా ఒకవేళ మిమ్మల్ని లోకం ద్వేషిస్తే మీకంటే ముందుగా నన్ను ద్వేషించనని మీరు ఎరుగుదురు అన్నాడండి. అంతే కదండి. యేసుప్రభు అంటే పడదు, యేసుప్రభు నమ్మినోడు అంటే అసలు పడదు. మీరు ఎవరి గురించి అని చెప్పండి, ఇక్కడ పర్వాలేదు, కానీ యేసుప్రభు గురించి మాత్రం ఇక్కడ చెప్పకూడదు. మీరు ఏవి పంచినా పర్వాలేదు, కానీ ఎట్టి పరిస్థితుల్లో బైబిల్ మాత్రం ఇక్కడ పంచడానికి వీల్లేదు. ఎందుకు? ముందుగా వాళ్ళు ఎవరిని ద్వేషిస్తున్నారు? యేసును ద్వేషించారు కనుకనే యేసును నమ్మిన మిమ్మును కూడా ఏం చేస్తారు? వాళ్ళు ద్వేషిస్తారు. విషయం ఏంటంటే ఇవన్నీ తెలుసుకుని బాప్తిస్మం తీసుకుంటే పర్వాలేదు, ఇవన్నీ తెలియకుండా బాప్తిస్మం తీసుకుంటే ఎంతకాలం ఉంటారో కూడా తెలియదు. మీకు అర్థమైందండి నా పాయింట్? ఇవన్నీ ముందే తెలియాలి. బాప్తిస్మానికి ముందు, క్రైస్తవుడు కావడానికి ముందు ఇవన్నీ మనకు ముందుగా తెలిసి మనం మునిగేసే నో ప్రాబ్లం. ఇవన్నీ ముందుగా తెలియకుండా మనం బాప్తిస్మం తీసేసుకున్నాం అనుకోండి, ఇదేంటండి ఇలా అయిపోయింది జీవితం, ఏదో అయిపోద్ది అనుకుంటే ఎలా అయిపోయింది. చాలామంది ఏం చెప్తుంటారు, బయట బోధకులందరూ కూడా యేసుప్రభువుని నమ్ముకున్నారా, మీకు ఇల్లు లేకపోతే మీకు ఇల్లు వచ్చింది, పిల్లలు లేకపోతే పిల్లలు వస్తారు, పెళ్లి కాకపోతే పెళ్లి, ఉద్యోగం లేకపోతే ఉద్యోగం, ఏమన్నా అప్పులు అయిపోతే మీకు ఆర్థికంగా అన్ని అప్పులు ఇచ్చే స్థాయికి వెళ్ళిపోతారు, అప్పుల్లో నుంచి మీరు బయటకు వచ్చేస్తారు, మీరు కోర్టు సమస్యలు ఉన్నా కానీ మీరు ఇదే పోతారు, మీకు రోగాలు ఉన్నా కానీ మీరు బాగుపడిపోతారు. ఇదే కదా, ఇలా నమ్ముతారు. చాలామంది బాప్తిస్మం తీసుకుంటారు, తీసుకొని రోగం వచ్చేసింది అనుకోండి, ఇదేంటి పాస్టర్ గారు ఇలా చెప్పారు, ఇలా అయిపోయింది,
ఇదేంది అప్పులు తీరిపోతాయి అన్నాడు, అప్పుల్లోకి వెళ్ళిపోతున్నావు. ఇదేంటి ఇల్లు కట్టుకుంటామని ఉన్న ఇల్లు అమ్ముకోవాల్సి వచ్చింది. ఇది అంత రివర్స్లో ఉంది, అంత తేడాగా ఉంది. దేవుడు తప్ప, బైబిల్ తప్ప, పాస్టర్ గారు తప్ప, ఏది తప్పు? నువ్వు విన్న బోధ తప్పు. నువ్వు విన్న బోధ తప్పది. అంటే ముందుగానే, అందుకే మీరు బాప్తిస్మం ఇచ్చేటప్పుడు మీలో ఎవరిని బాప్తిస్మం ఎవరికి ఇచ్చినా కానీ ఒక మాట అడుగుతుంటాం, గుర్తు చేసుకోండి. మీరు బాప్తిస్మం తీసుకున్నారు, తీసుకున్న తర్వాత మీకు కష్టాలు శ్రమలు ఖచ్చితంగా మీకు వస్తాయనే మీకు చెబుతున్నాను. మరి కష్టాలు శ్రమలు వచ్చినా కానీ దేవుడి కోసం నిలబడతారా అన్న మాట మీలో ఎవరిని అడగలేదంటారు చెప్పండి? అడిగామా? బాప్తిస్మం తీసుకుని ఒకసారి గుర్తు చేసుకోండి. మిమ్మల్ని ఈ మాట అడిగామా లేదా? అడిగాం. ఇప్పుడు తీసుకున్న తర్వాత వచ్చింది అనుకోండి, అప్పుడు వెంటనే అది గుర్తొచ్చేస్తుంది మీకు. అవును, బాప్తిస్మం ఇచ్చేటప్పుడు చెప్పాడు, అన్నయ్య గారు ఏమన్నారంటే తీసుకున్న తర్వాత కష్టాలు శ్రమలు వస్తాయన్నాడు. పోనీ ఆయన ముందే చెప్పాడు వస్తాయని వచ్చేసాయి. పెద్ద ఇందులో బాధపడాల్సింది ఏముంది, ఆశ్చర్యపడాల్సింది ఏముంది? మీకు అన్ని దీవెనలే వస్తాయని చెప్పి మిమ్మల్ని ఉంచారనుకోండి, ఇన్ని రోజులు అవుతుంది ఒక్క దీవెన లేదు, ఒక్క దీవెన లేకపోతే అన్ని శాపాలే అని చాలా బాధపడతారు. అంటే ముందుగా ఆ ప్రిపరేషన్ కాదు, బైబిల్ చెప్పిందే చెప్పాం, ప్రిపరేషన్ కూడా ఏమీ లేదు అక్కడ. సరే, ఇక్కడ మనం 15వ అధ్యాయం 18వ వచనంలో లోకము మిమ్మును ద్వేషించిన ఎడల మీకంటే ముందుగా నన్ను ద్వేషించనని మీరు ఎరుగుదురు. మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును. లోకము మిమ్మల్ని స్నేహించాలంటే మీరు కూడా లోకంతో చేతులు కలపాలి. అర్థమైందా? మందు తాగాలి 100 వరకు ఉందనుకో, పెద్ద గుంపు ఉంటుంది కదా, బ్యాచ్ ఉంటుంది కదా. ఇప్పుడు వాళ్ళు నీతో స్నేహం చేయాలంటే ఏం చేయాలి? వాళ్ళతో పాటు వెళ్ళాలి, నువ్వు కూర్చోవాలి. ఆవిడ నువ్వు తాగపోయిన పర్లేదురా, ముందు రా కూర్చో అంటాడు అంతే. ఎలాగో వచ్చావు కదరా, కూర్చున్నావు కదరా, చిన్నదిరా అంటాడు అంతే. ఇంకేముంది, ఆ చిన్నది అలవాటు చేసావనుకో మళ్ళీ ఒకసారి పిలుస్తాడు. అప్పుడు తాగలేదే ఏంట్రా, అప్పుడు కొంచెం, ఇప్పుడు ఇంక కొంచెం, అంతే. ఏముంది మళ్ళా మొదటి స్థితిలోకి వెళ్ళిపోవడమే. అందుకే ఎట్టి పరిస్థితుల్లో అసలు ఆ వాసన, ఆ సహవాసమే మనకొద్దు. అందుకే ఆ సహవాసాన్ని కత్తిరించి సంఘ సహవాసంలో పెట్టాడు నిన్ను. నీకు అర్థమైందా? ఆ లోక స్నేహాన్ని దేవుడు కట్ చేసి నిన్ను తీసుకుని వచ్చి సంఘముతో నిన్ను అంటుకట్టింది ఎందుకోసం అని అంటే మరలా లోకాశల వైపుకు నువ్వు వెళ్ళకూడదని. అయినా ఇక్కడికి వస్తూ కూడా మరలా ఇంకా అక్కడికి వెళ్ళిపోతున్నావు అని అంటే ఇక నిన్ను ఎవడు బాగు చేయలేడు. ఇక నీ కడవరి స్థితి ఎలా ఉంటుందంటే మొదటి స్థితి కంటే కూడా ఎలా ఉంటుంది అన్నాడు, మరీ చెడ్డదిగా మారుతుంది. అందుకే చెప్తున్నాడండి అక్కడ ఆయన ఏమన్నాడు అని అంటే, మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని ఏం చేస్తుంది? స్నేహిస్తుంది. అయితే మీరు లోక సంబంధులు కారు. ఎవరు? మనం లోక సంబంధులం కావండి. లోక సంబంధులం కాదు కాబట్టి లోకం ఏం చేస్తుంది? మనల్ని బాధ పెడుతుంది, అంతే కదా. ఇప్పుడు 2 పార్టీలు ఉన్నాయండి, అధికార పార్టీ బీజేపీ. ఈ దేశంలో మీరు చూడండి, వాళ్ళు కొంతమంది వేరే పార్టీలో ఉంటారు. వేరే పార్టీలో ఉన్నప్పుడు వారి మీద చాలా అవినీతి ఆరోపణలు వస్తుంటాయి. ఏమంటే ఇతర పార్టీలలో ఉన్నప్పుడు వాళ్ళ మీద ఏమంటారో, ఈ కుంభకోణం అండి, ఈ స్కామ్ అండి, ఆ స్కామ్ అండి, ఆ అవినీతి అండి, ఈ అవినీతి అని చాలా వస్తాయి. వెంటనే ఎప్పుడైతే వెళ్ళి బీజేపీ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి బీజేపీ కండవ కప్పుకున్నాడో వాషింగ్ పౌడర్ నిర్మలాగా మొత్తం ఏమైపోతాయి? తెలిపోయిపోతాయి. ఎంత బాగా చెప్తాడండి కేసీఆర్ గారు ఆ మాట, చాలా చక్కగా చెప్తాడు. అంటే అర్థం ఏంటి అంటే అపోజిషన్. అంటే మాతో కలిస్తే నువ్వు నీ పాపాలన్నీ ఏమైపోతాయి? నువ్వు మాతో గలవనంత వరకు నువ్వు మాకు శత్రువే. అందుకు చాలామంది చూడండి, అధికార పార్టీ ఉంటే ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి జంప్ అయిపోతుంటారు. దానికి వాళ్ళు చెప్పేటువంటి ఒక పచ్చి అబద్ధం మాట ఏంటంటే, నియోజకవర్గ అభివృద్ధి కోసం వెళుతున్నామండి అని ఏదో చెప్తుంటారులేండి. మనకు స్టోరీ క్యాసెట్ వేస్తుంటారు మనకు. మరి చెప్పుకోవాలి కదా, ఏదో ఒకటి చెప్పాలి కదా, ప్రజల చెవులు ఏదో ఒకటి పెట్టాలి కదా. అది ఇక్కడ మనం కూడా పార్టీ మారామంటే మనం లోకంలో ఉన్నాం ఒకప్పుడు. ఈ లోక అధికారం అంతా కూడా ఎవరి చేతిలో ఉంది? వాడు చెప్పాడు కదా సాతానుగాడు యేసుప్రభు దగ్గరికి వచ్చి, ఈ లోక అధికారం అంతయు నాకు అప్పగింపబడి ఉన్నది అన్నాడు. అంటే ఎప్పుడైతే ఈ లోకం అంతా కూడా వాడి చేతిలో ఉందో, లోకం అంతా అంటే ఏంటంటే లోకములో ఉన్నదంతా కూడా శరీరాశ, నేత్రాశ, జీవబడంబం. ఈ శరీరాశ, నేత్రాశ, జీవబడంబం అనేది ఈ లోకంలో ఉంది. ఎప్పుడైతే ఈ లోకంలో నుంచి నువ్వు క్రీస్తులోనికి వచ్చేసావో వెంటనే ఈ లోకం అంతా నీ మీద ఫోకస్ పెట్టింది, లోకం అంతా నీ టార్గెట్ చేసింది. కనుక ఈ లోకం అంతా కూడా నీ మీద ఫోకస్ పెట్టి నీ మీద టార్గెట్ పెట్టిందని అంటే ఇక నీకేం ప్రారంభం అవుతాయి? శ్రమలు. అయితే నీకు శ్రమలు కూడా ఎప్పుడు ప్రారంభం అవుతాయి తెలుసా? పార్టీ మారినంత మాత్రాన కాదు, మళ్ళీ ఇందులో ఉండి కూడా కోవట్టులుగా ఉంటాడు, లోకంతో కూడా కలుస్తుంటారు అప్పుడప్పుడు. మళ్ళీ ఇక్కడ కూడా
ఏమండి, సంఘంలోకి వస్తారు, ప్రభు పార్టీలోకి వచ్చారు. ప్రభు పార్టీలోకి వచ్చి మళ్ళీ ఏం చేస్తుంటారంటే లోక సంబంధమైనటువంటి మాటలు, లోక సంబంధమైన కార్యక్రమాలలో ఉన్నారనుకోండి, అప్పుడు చాలామందికి ఏంటంటే శ్రమలు ఏమి ఉండవు. మీకు అర్థమవుతుందా? ఈ పార్టీలో ఉంటూ ఆ పార్టీతో, అంటే మనిషే ఉంటాడు, మనసు మాత్రం ఆ పార్టీతో ఉంటుంది అనమాట. అలానే ఇక్కడ కేవలం ఏంటంటే ఇక్కడ సంఘంలో ఉంటాడంతే మనిషి, కానీ మనసు అంతా కూడా లోకంలోనే ఉంటుంది. డబ్బు కనబడగానే ఆగడు, అబద్ధాలు చెప్పకుండా ఉండలేడు. వాళ్ళు పిలిచారు, వీళ్ళు పిలిచారు అంటాడు, వాళ్ళ కోసం అంటాడు, వీళ్ళ కోసం అంటాడు, అంత తిరిగెత్తనే ఉంటాడు. ఇంకేముంది, నువ్వు క్రైస్తవుడికి ఒక ప్రత్యేకత ఏముంది నీ దగ్గర? అబద్ధాలకు అబద్ధాలు, సినిమాలకు సినిమాలు, విందులకు విందులు, వినోదాలకు వినోదాలు, షికార్లకు షికార్లు, పండుగలు పండుగలు, అంతా లోకమే. ఇక నువ్వు ప్రత్యేకంగా ఎక్కడున్నావు నువ్వు? అంటే కేవలం పేరుకు క్రైస్తవుడుగా ఉన్నావు తప్ప నీ బ్రతుకులో క్రీస్తు కనబడటం లేదు కనుక నీకు శ్రమలే ఉండవు. కానీ ఇక్కడ ఎవరి కోసం చెప్తున్నాడు అని అంటే, నీతిని ఎవరైతే జరిగిస్తారో, అంటే అన్ని విషయాలలో దేవుని ఆజ్ఞలకు ఎవరైతే లోబడతారో వారికి మాత్రమే ఏమన్నాడు? హింస. అదే చెప్తున్నాడు ప్రభు. మళ్ళీ చదువుదాం ఆ మాట. 15వ అధ్యాయం ఎన్నో వచనం? 18, 19 వచనాలు కదా. అయితే మీరు లోక సంబంధులు కారు, నేను మిమ్మును లోకములో నుండి ఇప్పుడు నేనేం చేశాను? ఏర్పరచుకొంటిని, అందుచేతనే లోకము మిమ్మును ద్వేషించుచున్నది. రీజన్ చెప్పేశాడు. లోకము మిమ్మల్ని ఎందుకు హింసిస్తుంది అనుకుంటున్నావు? లోకం మిమ్మల్ని ఎందుకు శ్రమ పెడుతుంది అనుకుంటున్నావు? లోకం ఎందుకు మీ మీద దాడులు చేస్తుంది అనుకుంటున్నావు? లోకములో నుంచి నేను మిమ్మల్ని ఏం చేశాను? ఏర్పాటు చేసుకున్నాను. ఇది అంటే నీతి నిమిత్తము శ్రమ. అసలు నీతి అంటే మంచి కదా, మంచిని జరిగిస్తే శ్రమ ఏంటండి అన్న అనుమానం మనకు కలిగింది కనుక, మంచిని జరిగిస్తే శ్రమలు ఎందుకు అని అంటే, ఈ లోకం మంచిది కాదు కనుక. మంచిది కానీ ఈ లోకంలో నువ్వు మంచిగా బ్రతికితే ఆ లోకం నేను ఏం చేస్తుంది? ఓర్చుకోదు. ఈ లోకం నేను ఏం చేయాలనుకుంటుందంటే నిన్ను హింసించాలనుకుంటుంది. అందుకే నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు. పూర్వమందు వారు ప్రవక్తలకు అలాగే చేసిరి అన్నమాట, ఒక మాట చదువుకొని చూసారా? పూర్వమందు అంటే ఒక్కసారి చరిత్రలోనికి వెళ్ళి చూసినప్పుడు యేసుక్రీస్తుల వారి కంటే ముందు, ఆయన మాట్లాడుతుంది 1వ శతాబ్దంలో, ఆయన కంటే ముందు కూడా మనం చూసినప్పుడు ఒక ఏలియాని కానీ, ఒక ఎలీషాని కానీ, ఒక ఏషియాని కానీ, ఒక జకరియాని కానీ, ఇలా ఎందరో ప్రవక్తలు, ఇర్మియాని కానీ, ఆ హెజ్కేలు కానీ, ఆ ప్రవక్తలందరినీ కూడా వాళ్ళు ఏం చేస్తూ వచ్చారు అని అంటే వాళ్ళందరినీ హింసించుకుంటూనే వచ్చారు, వాళ్ళందరినీ చంపుతూనే వచ్చేసారు. ఎందుకు ప్రవక్తలందరినీ హింసించారు, ప్రవక్తలందరినీ చంపుతూ వచ్చారు అని అంటే వాళ్లకు వీళ్ళు ప్రత్యేకంగా ఉన్నారు. అంటే వాళ్ళు చేసే తప్పులను తప్పన్నారు, వాళ్ళు చేసే చెడును చెడన్నారు, వాళ్ళ జీవితాలు సరిచేసుకోమని హెచ్చరించారు, లేకపోతే దేవుని ఉగ్రత మీ మీదకి వస్తుందని చెప్పారు. ఈరోజు మనం చేసుకుంటూ అదే కదండి, ఒరే మీ బ్రతుకులు బాగోలే మార్చుకొని అంటున్నాం, దానికి మతమే మార్చేస్తున్నామని, దానికి ఒక మతం అనే రంగును పులివేసి మన మీద దాడులు చేయడానికి ముందుకు వచ్చేస్తున్నారు. ఆ రోజు ప్రవక్తలు చేసింది కూడా మీరు మనసు మార్చుకొని దేవుని వైపు తిరగండి అని. ఈరోజు సేవకులైన వారుగా మనం చెప్తున్నది కూడా ఏంటంటే మీ మనసులు మార్చుకొని దేవుని వైపుకు తిరగండి. ఈరోజు మనం చెప్తుంది కూడా అదే. ఆ రోజు అది చెప్పినందుకు వాళ్ళని ఎలా హింసించారో ఈరోజు ఇది చెప్తున్నందుకు మిమ్మల్ని కూడా వాళ్ళు అలానే హింసిస్తారు. అందుకే నీతి నిమిత్తము లేదా నా నిమిత్తము జనులు మిమ్మును ఏం చేస్తారన్నాడు? నిందిస్తారు అన్నాడు, హింసిస్తారు అన్నాడు, మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు పలుకుతారు అన్నాడు, అయినా మీరు ధన్యులు అన్నాడు. నిజంగానండి, అలా హింసించబడిన వాళ్ళు ఉన్నారా? నీతి నిమిత్తము అలా హింసింపబడిన వాళ్ళు ఉన్నారా? శ్రమ పెట్టబడిన వాళ్ళు ఉన్నారా అంటే ఎందుకు లేరు? యేసు ప్రభు దగ్గరికి వచ్చామనుకోండి, ముందు ఆయన దగ్గరికి వెళ్దాం అనుకోండి. ఏమంటే యేసుక్రీస్తుల వారిని హింసించారు, యేసుక్రీస్తుల వారిని చాలా శ్రమ పెట్టారు. యేసుక్రీస్తుల వారిని హింసించడంలో, యేసు ప్రభులను శ్రమ పెట్టడంలో యేసు ప్రభుల వారు ఏమైనా తప్పు చేసినట్టుగా మీకేమైనా తెలుసా? యేసు ప్రభుల వారు ఏమైనా నేరం చేసినట్లుగా మీకేం తెలుసా? ఆయన ఏ తప్పు చేయలేదు, ఆయన ఏ నేరము చేయలేదు. ఎంత సవాలుతో ఆయన బోధించాడో మనకు తెలియంది కాదు. నాలో పాపము ఉన్నదని మీలో ఎవడు స్థాపించినో అని అంత సవాలుతో మాట్లాడినటువంటి ప్రపంచంలో ఒకే ఒక వ్యక్తి, ఆయన యేసుక్రీస్తుల వారండి. ఆయనకు ముందు కానీ ఆయన తర్వాత కానీ ఎలాంటి ఛాలెంజ్ చేసినటువంటి వ్యక్తి మీకు ఎక్కడా కనబడడు.
వన్ అండ్ ఓన్లీ యేసుక్రీస్తు, జీసస్ క్రైస్ట్. ఆయన తప్ప ఇంకెవ్వరూ కనబడరండి. మరి అంత పాపము లేని అంత పవిత్రుడిగా బ్రతికితే కూడా ఏమంటున్నాడు ఆయన గురించి? 17వ అధ్యాయం లూకాసు వార్త 17వ అధ్యాయం 25వ వచనం. లూకాసు వార్త 17వ అధ్యాయం 25వ వచనంలో, అయితే ముందుగా ఆయన అనగా ఎవరు? యేసుక్రీస్తుల వారు. తన గురించి తానే చెప్పుకుంటున్నాడు. ముందుగా ఆయన అనగా నేను అనేకమైన హింసలు పొంది ఈ తరము వారి చేత ఉపేక్షింపబడవలెను అన్నాడు. నేను ముందుగా అనేకమైన హింసలు నేను పొందుతాను అన్నాడు. చూడండి, హింస నేను పొందాలి. పొందాడు. అన్యాయముగా ఆయన మీద నిందలు మోపారు. ఆ తర్వాత ఆయన తల మీద ముళ్ళ కిరీటం పెట్టబడ్డాడు, కొరడాలతో కొట్టబడ్డాడు, పిడుగుద్దులు, ఉమ్మివేతలు, భయంకరమైన శిలువ మ్రాను, గొలగొతా కొండ, కాళ్ళలో చేతుల్లో మేకులు దిచ్చారు, ఆ తర్వాత పక్కలో బల్లె పోటు పొడి చేశారు. ఇదంతా ఏంటి? ఎందుకు జరిగింది ఇదంతా? ఏం తప్పు చేశాడు ఆయన? ఏ నేరం చేశాడు? లేదు, ఏ తప్పు చేయలేదు ఆయన. అంటే నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు. ఏంటి నీతి అంటే? దేవుని ఆజ్ఞలను జరిగించడమే నీతి. అంటే యేసుక్రీస్తు వచ్చాడు. వచ్చిన ఆయన తండ్రి యొక్క ఇష్టాన్ని పూర్తిగా తన జీవితంలో జరిగించుటలో ఆయన హింసింపబడ్డాడు. మరి యేసుప్రభుల వారు హింసింపబడ్డప్పుడు నీతి కోసం ఆ యేసుప్రభుల వారి అడుగు జాడల్లో నడవాలనుకున్న వారికి కూడా ఏముంటుంది? హింస ఉంటుంది. హింస ఉండక మానదు. ఏమంటే మాకు ఏదీ లేదు అని మీరు అంటున్నారు అని అంటే, మీరు ఎక్కడో యేసుప్రభుల వారి అడుగు జాడల్లో నుంచి కాస్త సైడ్ అయిపోయారేమో ఒక్కసారి ఆలోచించుకోండి. మీరు ఏమనుకుంటున్నారు? మాకు ఏ హింస లేదు, మాకు ఏ శ్రమ లేదు, మాకు ఏ బాధ లేదు, మా మీద ఎవరు నిందలు వేయటం లేదు, మేము చాలా ఆనందంగా, సంతోషంగా, సుఖంగా బ్రతుకుతున్నాము అని మీరు అనుకుంటున్నారు అని అంటే, అది దేవుని ఆశీర్వాదం మీరు అనుకుంటున్నారు. కానీ ఎక్కడో తప్పు చేస్తున్నారు అని మాత్రం మీ మనసాక్షి మిమ్మల్ని గద్దిస్తూనే ఉంది. ఎక్కడో లోకంతో కలిసిపోయారు, ఎక్కడో లోకంతో రాజీ పడుతున్నారన్నమాట. అందుకే మీకు ఏ కష్టమూ లేదు. ఎందుకంటే నీతి నిమిత్తం ఖచ్చితంగా ఏముంటుందనంటే హింస. యేసుక్రీస్తు వారి జీవితం చూసాం. నెక్స్ట్ మనం అపోస్తలను చూసామనుకోండి. పౌలు గారు అపోస్తలను చూద్దామా? 12 మంది అపోస్తలు. 12 మంది అపోస్తలు వాళ్ళు కూడా నీతిగా నడుచుకున్నారు కదా? అవును, నీతిగా నడుచుకున్నారు. వాళ్ళు మనకంటే గొప్పగా నీతిమంతులు కదండి. వాళ్ళు మనకంటే చాలా గొప్ప వాళ్ళు కదా అపోస్తలు. మరి వాళ్ళు మనకంటే చాలా గొప్ప వాళ్ళు అయినప్పుడు నీతిమంతులుగా బ్రతికితే వాళ్ళ జీవితంలో హింసలు వచ్చాయా? వాళ్ళ జీవితంలో శ్రమలు వచ్చాయా అంటే ఎందుకు రాలేదు? వచ్చాయి. అపోస్తల కార్యములు 5వ అధ్యాయం, అపోస్తల కార్యములు 5వ అధ్యాయం, అపోస్తల కార్యములు 5వ అధ్యాయం 40వ వచనం నుంచి చూద్దాం. ఏమంటే అపోస్తలందరినీ కూడా పట్టిన తర్వాత ఏం చెప్తున్నా చూడండి. వారతని మాటకు సమ్మతించి అపోస్తలులను పిలిపించి, 12 మంది మర్చిపోకూడదు అక్కడ, అపోస్తలను పిలిపించి కొట్టించి అన్నాడు. చూడండి అక్కడ ఏంటి? 12 మంది అపోస్తలను బయటికి పిలిపించి వారిని నిలవపెట్టి వారిని ఏం చేశారట? కొట్టారు. అపోస్తలు 12 మంది, పేతురు గారు, యాకోబు గారు, ఏమండి యోహాను గారు, వీళ్ళందరినీ కూడా నిలవపెట్టి అతి దారుణంగా, అతి క్రూరంగా వాళ్ళని కొడుతున్నారు అని అంటే అది ఎంత బాధాకరం అండి. అది ఎంత వేదనకరమైనటువంటి సంఘటన. ఒక్కసారి మీరు ఆలోచించండి. ఎందుకు కొట్టారు వాళ్ళను? వాళ్ళని ఎందుకు కొట్టారు తెలుసా? యేసుక్రీస్తు గురించి చెబుతున్నందుకు. 4వ అధ్యాయంలో వాళ్ళు యేసుప్రభు గురించి ప్రకటిస్తున్నారు. పేతురు గారు, యోహాను గారు యేసుప్రభు గురించి ప్రకటిస్తుంటే వాళ్ళు అప్పటికి వార్నింగ్ ఇచ్చారు. మీరు కానీ యేసుప్రభు గురించి ఇంకొకసారి ఇక్కడ మాట్లాడడానికి వీల్లేదు అంటే, పేతురు గారు, యోహాను గారు అన్న మాట ఏంటంటే, ఏమండి మీరు చెప్పొద్దని అన్నారని చెప్పకుండా ఉండటం అనేది అది న్యాయం కాదండి. ఎందుకంటే యేసుప్రభుల వారు మాకు ఒక మాట చెప్పాడు, మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వసృష్టికి వాక్యం చెప్పమండి. కనుక మేము ఏదైతే విన్నామో, ఏదైతే చూసామో, మేము కన్న వాటిని, విన్న వాటిని మేము బోధింపకుండా, చెప్పకుండా ఉండలేము. మరి అలా బోధించితే, అలా మీరు చెబితే మరి మిమ్మల్ని మేము జైల్లో పెడతాం. పెట్టండి సార్ పర్వాలేదు, కానీ చెప్పకుండా అయితే ఉండలేమంటే. జైల్లో పెట్టాం కదా, కొడతాం, కొట్టండి సార్ పర్వాలేదు, కానీ చెప్పకుండా మాత్రం మేము ఉండలేము. ప్రాణాలు తీస్తాం, తీయండి సార్, ఎలాగో పోతాయి ప్రాణాలు, అదేదో ఆయన కోసం అయితే ఇంకా మాకు మంచిది సార్. ఇంకేం చేయాలి చెప్పండి? వాళ్ళిగా దేనికైనా సిద్ధమంటున్నారు వాళ్ళు, అన్నిటికీ సిద్ధమంటున్నారు వాళ్ళు. అంటే ఇది ఏంటంటే నీతి నిమిత్తము అనగా
దేవుని ఆజ్ఞలను జరిగించటం కోసం, లేదా నా నిమిత్తం అన్నాడు కదా యేసుప్రభు, నా నిమిత్తం అన్నాడు కదా. యేసుప్రభు కోసం అవమానాలు సంతోషంగా భరించారు. యేసుప్రభు కోసం దెబ్బలను ఆనందంగా స్వీకరించారు. యేసుప్రభుల కోసం చెరసాల జీవితం సంతోషంగా వెళ్ళారు. అదే ఇక్కడ చెప్పబడిందండి. 40వ వచనంలో, వారతని మాటకు సమ్మతించి అపోస్తలును పిలిపించి కొట్టించి యేసు నామమును బట్టి, మరలా కొట్టిన తర్వాత కూడా కొట్టిన తర్వాత కూడా యేసు నామమును బట్టి మీరు బోధింపకూడదని ఆజ్ఞాపించి వారిని విడుదల చేసిరి. ఆ నామము కొరకు, ఏ నామము కొరకు? యేసు అనే ఆ పేరు కోసం, యేసు అనే ఆ నామము కొరకు అవమానము పొందుటకు పాత్రులని ఎంచబడినందున వారు సంతోషించుచు మహాసభ ఎదుట నుండి వెళ్ళిపోయి మరలా ప్రతి దినము దేవాలయములోను ఇంటింటను మానక బోధించుచు యేసే క్రీస్తని ప్రకటించుచుండేది. అమ్మయ్య, ఆల్రెడీ కొట్టారు, ఆ తర్వాత మళ్ళీ కొట్టి పంపించేటప్పుడు కూడా వార్నింగ్ ఇచ్చారు. అయినా కానీ ఆ వార్నింగ్ని కూడా వాళ్ళు పట్టించుకోకుండా మరలా వెళ్ళి ఇంటింటా దేవాలయములో మళ్ళీ యేసు గురించి మాట్లాడుతున్నారట. ఏం జరిగింది? యేసు ప్రభు చెప్పాడు, నా నిమిత్తము జనులు మిమ్మల్ని ఏం చేస్తారు? నిందిస్తారు, హింసిస్తారు. అలా మిమ్మల్ని నిందించి హింసించినప్పుడు మీరు ఏమవుతారు? ధన్యులు. అందుకే మేము యేసు కోసం నిందించబడటానికి, యేసు నామము కోసం మేము అవమానించబడటానికి, హింసింపబడటానికి మమ్మల్ని మేము పాత్రులుగా చేసుకున్నామయ్యా. సంతోషం మాకు, ఇది ఆనందం. నేను ఒక మాట చెప్తాను, మీరు తప్పు చేసి మాట పడ్డారు అంటే అది పెద్ద విషయం కాదు. మీరు తప్పు చేసి మాట పడ్డప్పుడు మీరేదో బాధపడవలసిన పని లేదు. మీరు నిజంగా ఏ తప్పు చేయకపోయినా మీరు అవమానించబడుతున్నప్పుడు, ఏ తప్పు చేయకపోయినా మీరు నిందించబడుతున్నప్పుడు, ఏ తప్పు చేయకపోయినా మిమ్మల్ని వాళ్ళు దూషిస్తున్నారు అన్న సంగతి మీకు తెలిసినప్పుడు దేవుని బట్టి మీరు చాలా గొప్ప వాళ్ళు అవుతున్నారని అర్థం. ఎందుకంటే మీరు తప్పు చేసి దెబ్బలు తిన్నారంటే మీరు చేసే తప్పుకు దెబ్బలు అవి. మీరు మాట అని మీరు అనిపించుకుంటున్నారంటే మీరు అన్నందుకు అటు నుంచి వచ్చిన రిప్లై అది. అలా కాదు, మీరు అనకుండగానే, మీరు చెయ్యకుండగానే మీ మీద దాడి మీద దాడులు జరిగిపోతున్నాయనంటే అబ్బో, అప్పుడు మీరు ఆనందించాలి. ఇప్పుడు యేసుప్రభుల వారు తిరిగి మాట్లాడలేక కాదు, ఆయన దూషింపబడి బదులు చెప్పాను కదా, ఆయన దూషించబడ్డాడు, మళ్ళా బదులు ఆయన దూషించలేదు అన్నాడు. ఎందుకు? పరలోకములో ఫలం. ఇది అపోస్తలుల గురించి చూసాం. పౌలు గారి గురించి కూడా మనం చూస్తే తెస్సలోనికలకు రాసినటువంటి పత్రిక, పౌలు గారు తెస్సలోనికలకు రాసినటువంటి పత్రిక, మీరు 2 కొరింథీ చదివితే సరిపోతుంది. 11వ అధ్యాయంలో 26 నుంచి 23 నుంచి కనబడుతుంది. సరే, ఒక మాట ఎందుకైనా మంచి, తెస్సలోనికల్లో చూద్దాం. తెస్సలోనికలకు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం నుంచి మనం చదువుతున్నప్పుడు మొదటి 4 వచనాలు కలిపి ఉంటాయి కదా. అందులో 2వ మాట, మీ విశ్వాసము విషయమే మిమ్మల్ని హెచ్చరించుటకును మన సహోదరుడును క్రీస్తు సువార్త విషయములో దేవుని పరిచారకుడునైన తిమోతిని మీ యొద్దకు పంపితిని. మేము మీ యొద్ద ఉన్నప్పుడు మనము శ్రమను అనుభవించవలసి ఉన్నదని మీతో నేను ముందుగానే చెప్పి తిని కదా, అలాగే జరిగింది కదా. ఇది మీకును తెలియను, అట్టి శ్రమలను అనుభవించుటకు మనము నియమింపబడిన వారమని కూడా మీరు ఎరుగుదురు కదా. ఆహా, ఎంత బాగా చెప్తున్నాడు తెస్సలోనికలకు. అర్థమైందండి ఆ మాటలో ఉన్న భావం? మీ దగ్గర ఉన్నాను కదా, కొన్ని వారాల పాటు తెస్సలోనికకు వచ్చాను కదా, 2వ ప్రయాణంలో పౌలు గారు అక్కడికి వెళ్తాడు కదా, ఫిలిప్పీ నుంచి. అక్కడికి వెళ్ళిన తర్వాత పౌలు గారు అక్కడ ఉంటున్నప్పుడు చక్కగా 3 వారాల పాటు చక్కగా జరిగిందండి. ఆ తర్వాత వచ్చేసి ఈ పౌలు అనేవాడు వచ్చేసాడు, ఇది యేసు అంటున్నాడు, కొత్త మతం అంటున్నాడు, బోధిస్తున్నాడు, మన వాళ్ళందరినీ మార్చేస్తున్నాడు అని అక్కడ ఉన్నటువంటి కొంతమంది రౌడీ తిరుగుబోతు పని పాట లేక తిరిగే వాళ్ళు అని రాయబడుతున్నారు. పని పాటలు లేకుండా తిరిగేవాళ్ళు అని, వదరబోతులు అని. అలాంటి వాళ్ళంతా కూడా ఊరంతా కూడా పెద్దగా ర్యాలీ చేసుకుంటూ పౌలును ఎవరింట్లో అయితే పెట్టారో వాళ్ళ ఇంటి మీదకి వెళ్ళిపోయారట. యాసోను అనేటువంటి అతని ఇంటి మీదకి వెళ్ళిపోయారట. వెళ్ళిపోయి చాలా పెద్ద గొడవ చేశారట. ఇది ముందుగా తెలుసుకున్న యాసోను పౌలు గారిని అక్కడిని తప్పించేశారు. ఆ రోజు అక్కడ పౌలు గారు కనపడితే భయంకరంగా కొట్టేసేవాళ్ళు. ఆయన అంతకుముందు లుస్త్రలో కూడా పౌలు గారు ఉన్నప్పుడు, మొదటి ప్రయాణం లుస్త్రకి వెళ్ళినప్పుడు అక్కడ ఆయన 2 రాళ్లతో కొట్టేశారు పౌలు గారిని. చచ్చిపోయాడు అనుకొని వదిలేసి ఈడ్చుకొని వెళ్ళి పట్టణం వెలుపల ఏం చేశారట, అతన్ని పడేశారు పౌలు గారిని. అప్పుడు పౌలు గారు ఇక్కడికి వచ్చేసి 2వ ప్రయాణంలో వీళ్ళ దగ్గరికి వచ్చి చెప్తున్నాడు, ఇదిగో మనం అనేకమైన శ్రమలు అనుభవించడానికి మనం నియమించబడ్డాం. మనము శ్రమలు నియమించబడ్డాం. మళ్ళీ చెప్తున్నాను, మనము శ్రమలు అనుభవించడానికి మనం ఏమయ్యామట?
నియమించబడ్డాం. నియమించబడ్డం అంటే అర్థం ఏంటి? నియమించబడ్డారంటే ఏమండి ఈయన గారు పలానా దానికి అతను నియమించారండి అంటే ఇక ఆయన ఆ పని చేస్తాడనమాట. ఇక పలానా ఆవిడ ఆ పని కోసం నియమించేశారండి అంటే ఆవిడ ఆ పని చేయాలన్నమాట. అలానే మనము నియమించబడ్డాం. దేనికి నియమించబడ్డామట? శ్రమలు అనుభవించుటకే నియమించబడ్డాం. ఎందుకు శ్రమలు అంటావా? చెప్పాను కదా, మనం నీతిగా బ్రతకాలి కనుక. యథార్థంగా బ్రతికితే యథార్థవాది అట లోకానికి ఎలా ఉంటాడట? విరోధి. లోకల సామెత యథార్థవాది లోక విరోధి అన్నాడు. దేవుడు యథార్థవంతుడు కదా మన దేవుడు. ఆయన నమ్ముకున్న మనం కూడా ఎలా జీవించాలనుకుంటాం? క్రైస్తవులంగా యథార్థంగా బ్రతకాలనుకుంటాం. మరి యథార్థంగా నువ్వు బ్రతకాలనుకున్నప్పుడు ఈ లోకంలో నీకు ఖచ్చితంగా ఏముంటుంది? శ్రమ. అలా నువ్వు యథార్థంగా క్రైస్తవ్యంలోకి వచ్చావంటే, మళ్ళా చెప్తున్నాను, క్రైస్తవ్యంలోకి వచ్చావంటే దాని అర్థం ఏంటో తెలుసా? యథార్థంగా బ్రతకడానికి వచ్చావని అర్థం, నీతిగా బ్రతకడానికి వచ్చావని అర్థం. అంటే నీతిగా యథార్థంగా బ్రతకడానికి వచ్చావంటేనే ఆ రోజు నీకు అర్థమైపోయింది ఏంటంటే, నేను నీతిగా యథార్థంగా బ్రతికితే నాకేముంటాయి మరి? శ్రమలు. అంటే శ్రమలు ఉంటాయని తెలిసే వచ్చావు, మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత శ్రమ వచ్చిందని ఎందుకు ఏడుస్తున్నావు? శ్రమలు ఉంటాయని తెలిసి ఇక్కడికి వచ్చిన తర్వాత, శ్రమలు ఉంటాయని తెలిసే బాప్తిస్మం తీసుకున్న తర్వాత, శ్రమలు ఉంటాయని తెలిసే సహవాసంలో చేర్చబడిన తర్వాత మళ్ళీ శ్రమలు రాగానే ఎందుకు కృంగిపోతున్నావు? శ్రమలు రాగానే ఎందుకు కన్నీళ్ళు పెట్టుకోవాలి? ఎందుకు దుఃఖపడాలి? అంటే నీకు అర్థం కాలేదన్నమాట బోధ, ముందుగా నీకు తెలియలేదు. అందుకే పౌలు గారు అంటున్నారు, మనం శ్రమలు అనుభవించటానికే మనము నియమించబడిన వారము అన్నాడు. పౌలు గారు చాలా శ్రమలు అనుభవించాడు. 2 కొరింథీ పత్రిక 11వ అధ్యాయంలో మీరు 23 నుంచి చివరి వరకు చదివితే అబ్బబ్బబ్బబ్బ, 1 కాదు 2 కాదు, చాలా శ్రమలు చెప్పి చివరికి ఒక మాట అంటాడు ఏంటంటే, ఇంకా నువ్వు చెప్పవలసినవి అనేకములు ఉన్నవి కానీ ఇవి చదువుకోండి చాలు అన్నాడు. అంతే. ఇవి నేను అనుభవించిన శ్రమలు ఇవన్నీ. పౌలు గారు సేవలో ఆయన అనుభవించిన శ్రమలు చెప్తుంటారు కొరింథీ పత్రికలో. ఏమయ్యా పౌలు గారు, ఎంత మంచి జీవితం కదండి పౌలు గారిది. నిజంగా క్రైస్తవంలోకి రాకముందు బాగున్నాడా, వచ్చాక బాగున్నాడా అంటే రాకముందు బాగున్నాడు. ఈ లోకపరంగా చూసుకుంటే రాకముందు బాగున్నాడు. రాకముందు ఎంత బాగున్నాడు తెలుసా అండి? రాకముందు మంచి గుర్రం అంటే ఏమనుకుంటున్నారు? ఆ రోజుల్లో గుర్రం ఉండటం అంటే ఈరోజు బెంజ్ కార్తో సమానం. కారు కాదు లేడు, కారు అందరికీ ఉన్నాయి ఈ రోజుల్లో. బెంజ్ కార్ అంటే అబ్బో, చూడగానే కార్లు వెళ్తున్నప్పుడు, ఒకప్పుడేమో కారు వెళ్తుంటే రోడ్లు ఏమో ఇంట్లో పరిగెత్తుకొని వచ్చి కారు చూసేవాళ్ళు రోడ్డు మీదకి చిన్నప్పుడు, నా చిన్నతనంలో. కారు ఎందుకు లేదు, స్కూటర్ ఉన్నది, స్కూటర్ శబ్దం మీద వాళ్ళ ఇంట్లో పరిగెత్తుకొని వచ్చేసేది. స్కూటర్ మీద ఒక్కసారి కూర్చుంటే బాగుండు అనుకునేవాళ్ళు అప్పట్లో చిన్నతనంలో. కానీ ఇంకా 100 సంవత్సరాలకి 1000 సంవత్సరాలకి వెనక్కి వెళ్ళిపోయాం అనుకోండి, గుర్రం అంటే మామూలు విషయం కాదు. గుర్రం అంటే రాజుల దగ్గర ఉండేవి గుర్రాలు. గుర్రం అంటే రాజు, అది రాజెక్కేది గుర్రం అంటే. అలాంటి గుర్రం ఉండేది ఎవరికి? పౌలు గారికి. మంచి లగ్జరీ జీవితం అండి. మళ్ళీ చుట్టూ పెద్ద సైన్యం, ఆయన చుట్టూ బెటాలియన్. ఈరోజు ఎక్కడికి వెళ్ళాలి? ఈరోజు యెరూషలేములో ఉన్న క్రైస్తవుల టార్గెట్ అనమాట. ఈరోజు యెరూషలేములో ఉన్నటువంటి క్రైస్తవుల దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళందరినీ పాడు చేసి, వాళ్ళందరినీ కూడా భయపెట్టి బెదిరించి, ఎవరెవరు ఉన్నారో మొత్తం ఈడ్చుకొని వచ్చి జైల్లో పెట్టడం. ఈరోజు ఇదనమాట. ఇక్కడ ఈ యెరూషలేములో ఉన్న సంఘాన్ని పాడు చేయాలి. రేపు దమస్కులో ఉన్న సంఘాన్ని పాడు చేయటం. ఇదే పని అనమాట ఆయన పని. మరి మీకు డబ్బులు ఎవరు ఇస్తున్నారు అంటే, మాకు వెనక పీఠాధిపతులు బోళ్ళంత మంది ఉన్నారు మాకు వెనకాల యూదా మతంలో. వాళ్ళు మాకు స్పాన్సర్స్గా వాళ్ళు ఉన్నారు కదా, కనుక వాళ్ళు మాకు పెట్టుబడి పెడుతుంటారు. పాడు చేయడానికి బోళ్ళంత మంది ఉన్నారు పెట్టుబడి పెట్టేవాళ్ళు. మేము బాగు చేయడానికి వెళ్తున్నారు బాబు, ఊళ్ళ మీద దేశాల మీద పడి తిరుగుతున్నారు అంటే మా వైపు మాత్రం ఒక్కడు చూడ్డు. మన వైపు మీరు చూస్తున్నారు, చెప్పండి, మీరు చూస్తారా? దౌర్జన్యం చేయటానికి తిరగబడుతున్నారు, కొడుతున్నారు, బెదిరిస్తున్నారు, భయపెడుతున్నారు, చంపుతున్నారు. అలాంటి వారికి నిధులు ప్రవాహంలో వచ్చి పడుతున్నాయి విదేశాల నుంచి కూడా. కానీ సత్యాన్ని బైబిల్ చేతపట్టి వీధికి, వాడవాడుకో, పట్టణానికి ప్రాణాలను పణంగా పెట్టి వెళుతుంటే, మీరు వెళ్ళండి, మేము ఉన్నాం కదా అని భరోసా ఇచ్చే ఒక్క వ్యక్తి కానీ, ఒక కుటుంబం కానీ మీరు చూస్తున్నారు ఈ రోజుల్లో? అంటే పాడు చేయాలనుకున్న వారిలో ఉన్నంత కసి బాగు చేయాలనుకున్న వారిలో లేదు. వస్తుందని అనుకోవటం కూడా అత్యాశ. ఎందుకంటే యేసు ప్రభువుకే లేదు, అపోస్తులకే లేదు, మాకెక్కడి నుంచి వస్తుంది? ఏదో నామకార్థమైన వృత్తి, నామకార్థమైన జీవితం అంటే అంతే. అలా గడిచిపోతుంది జీవితం అంతే. కానీ నిజంగా యథార్థంగా ఉన్నారా? ఆలోచించాలి. ఇక్కడ పౌలు గారిని చూస్తున్నప్పుడు ఆయన ప్రభువులోకి రాకముందు చాలా బాగున్నాడు. వచ్చిన తర్వాత చూస్తుంటే చాలా భయంకరమైన జీవితం అండి. ఎన్ని శ్రమలండి, ఎన్ని బాధలండి. ఎందుకయ్యా అంటే, నేను సత్య మార్గంలోనికి వచ్చాను, యథార్థంగా బ్రతకాలనుకున్నాను, సత్యాన్ని అనుసరించి బ్రతకాలనుకున్నాను.
నీతిని అనుసరించి బ్రతకాలనుకున్నాను. అందుకే పౌలు గారికి ఆ జీవితంలో అన్నీ శ్రమలు వచ్చేసాయి. పౌలు గారి జీవితంలో చూసాం, అపోస్తల జీవితంలో చూసాం. ఇక సంఘం గురించి మాట్లాడుకుందామా? సంఘం ఆ రోజు యెరూషలేములో సంఘమే సాక్ష్యం. 8వ అధ్యాయం ప్రారంభవచనంలో, అపోస్తల కార్యం 8వ అధ్యాయం ప్రారంభవచనంలో, ఆ కాలమందు యెరూషలేములో ఉన్న సంఘమునకట గొప్ప హింస కలిగినందున అన్నాడు. చూడండి, గొప్ప హింస. అబ్బో, శ్రమ కాదట, అది హింస. అంటే ఎలా ఉంటుంది చెప్పండి? ఏమండి, శ్రమ అంటే ఒకసారి నీకేదో ఆర్థిక ఇబ్బంది వచ్చిందని శ్రమ పడుతున్నావు అని అర్థం. లేదంటే ప్రమాదం, ఏదో కాలిరిగింది, ప్రమాదంలో గాయపడ్డావు, అదో శ్రమ పడుతున్నావు అని అర్థం. హింస అంటే ఏంటి? హింస అంటే ఒక మనిషిని అండి కాళ్ళు చేతులు కట్టేసి కొడుతుంటారు చూసారా? ఒరే, ఎందుకు రవ్వని అలా హింసిస్తుంటారు? మూగ జీవాలను కూడా కట్టేసి వాటిని కొడుతున్నప్పుడు ప్రాణం విలవిల్లాడిపోతుంటుందండి. ఒక కుక్కను కట్టేసి దాన్ని కొడుతున్నప్పుడు, ఒక పశువును కట్టేసి కొడుతున్నప్పుడు, ఒక గేదెను కట్టేసి భయంకరంగా కొడుతున్నప్పుడు ఏమంటో తెలుసా? ఎందుకురా మూగ జీవాన్ని అలా హింసిస్తున్నావు? హింస వేరు, శ్రమ వేరు. శ్రమకు మించింది ఏంటి? హింస. అంత చాలా హింసించారండి ఆ రోజు. గొప్ప హింస వచ్చిందండి సంఘానికి. అయినా వాళ్ళు యేసుప్రభుని వదిలిపెట్టలేదండి. అక్కడి నుంచి పారిపోయారు, మరొక ప్రాంతానికి వెళ్ళిపోయారు, మరో ప్రాంతానికి వెళ్ళారు తప్ప ప్రభుని వదిలిపెట్టలేదు. అక్కడికి వెళ్ళి మరలా అక్కడ కూడా ప్రభు కోసం ఏం చేస్తున్నారట? వాళ్ళు ప్రకటిస్తున్నారట అక్కడ కూడా వెళ్ళిపోయి. ఎందుకంటే వాళ్ళకి అర్థమైపోయింది, జీవితం ఏంటో తెలిసింది, సత్యం ఏంటో తెలిసింది, నీతి అంటే ఏంటో అర్థమైపోయింది. ఈ ప్రాణం ఎలాగో పోయే ఈ ప్రాణం ఏదో నీతి కోసం ఈ ప్రాణాన్ని పణంగా పెడితే బాగుంటుంది కదా. యథార్థంగా ఎంతకాలం బ్రతికా ఉన్నది కాదు, ఎలా బ్రతికాం. యేసుప్రభు 60 ఏళ్ళు బ్రతకలే, 70 ఏళ్ళు బ్రతకలే, 100 ఏళ్ళు బ్రతకలే. యేసుప్రభు బ్రతికింది కేవలం 33. అందరికంటే అపోస్తల కంటే కూడా చాలా తక్కువ లైఫ్ టైం అండి యేసుప్రభుది. అతి కొద్ది కాలమే బ్రతికాడు, 33.5 సంవత్సరాలు. కానీ ప్రపంచంలో ఎవరికి సాధ్యం కానంత అంతెత్తుకు యేసుక్రీస్తుల వారు ఎదిగాడు అని అంటే, అందుకే అంటాను, ఎంతకాలం బ్రతికా ఉన్నది కాదు. 60 ఏళ్ళు బ్రతికిన వాళ్ళు ఉన్నారు, 70 ఏళ్ళు బ్రతికిన వాళ్ళు, 100 ఏళ్ళు బ్రతికిన వాళ్ళు, 110 బ్రతికిన వాళ్ళు, 120 బ్రతికిన వాళ్ళు ఉన్నారు. కానీ వారిలో ఎవరికి దక్కని ఒక అత్యున్నతమైన గొప్పదైనటువంటి శకపురుషుని పురస్కారం దక్కిన ఒకే ఒక వ్యక్తిగా ఎవరున్నారు చరిత్రలో? యేసు ప్రభు తప్ప. అందుకే లైఫ్ స్పాన్ ఏదో ఎక్కువైపోవాలి ఏమి లేదు. కాసేపు బ్రతికినా కానీ ఎలా బ్రతకాలంటే, మనిషి అంటే వాడరా, మనిషి అంటే ఆవిడ, బ్రతుకంటే వాళ్ళది. ఎందుకు కాకిలా కలకాలం? ఎందుకు ఆ బ్రతుకు, ఎందుకు ఆ జీవితం? కొద్ది కాలం బ్రతికినా కానీ మంచి మనసు కలిగి, మంచి మనస్సాక్షి కలిగి, యథార్థంగా, ఎవరిని బాధ పెట్టక, ఎవరిని ఆశించక, ప్రేమ కలిగి, సమాధానంతో, అందరితో ఐక్యతతో ఆ జీవితం, అది కావాలి మనకు. అదే దేవుడు ఆశపడుతున్నాడు. అందుకే పౌలు గారు ఈ శ్రమలన్నీ అనుభవిస్తున్నాడు కదా. ఇవన్నీ అనుభవిస్తూ ఈ శ్రమలన్నీ కూడా ఏమన్నాడు తెలుసా? ఒక్క మాటలో ఏమన్నాడు తెలుసు? వీటన్నిటి ఇవన్నీ చులకని శ్రమలు. ఏంటి ఆయన అనుభవించిన శ్రమలట? చాలా చిన్న చిన్న శ్రమలట. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 18వ వచనంలో, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 18వ వచనంలో, ఆ క్షణమాత్రముండు మా చులకని శ్రమ, క్షణమాత్రము ఉండు మా చులకని శ్రమ అన్నాడు. అంటే ఇదంతా కూడా ఎంతసేపు అయ్యా అంటే క్షణమే అన్నాడు, అంతే. ఏంటండి క్షణమా అండి? యేసుక్రీస్తురావు 33 సంవత్సరాలు బ్రతికాడు. 33 సంవత్సరాలు ఎలా బ్రతికాడంటే, ఆయన శరీరధారి అయిన దినములలో మహారోదనతోనూ కన్నీళ్లతోనూ అన్నాడు. ఏంటి 33.5 సంవత్సరాలు యేసుక్రీస్తుల వారు రోదనతో కన్నీళ్లతో బ్రతికాడు. ఇప్పుడు 33.5 సంవత్సరాలు అనేవి క్షణమా? పౌలు గారు కూడా 60-70 ఏళ్ళు ఈజీగా బ్రతుకుంటాడు. ఆయన సేవలోకి ఒక 30 ఏట ఒకవేళ వచ్చాడు అనుకుంటే, 30 సంవత్సరాల వయసులో పౌలు గారు సేవలోకి వచ్చాడు అనుకుంటే, 30 ఏళ్ళు, మరో 30 ఏళ్ళు సేవలో ఉన్నాడు. 30 ఏళ్ళు కూడా ఎలా బ్రతికాడు అనంటే అనేకమైన శ్రమలు అనుభవించాడు. కానీ 30 ఏళ్ళు అనుభవించిన శ్రమలను కూడా ఏమన్నాడు అనంటే, క్షణమాత్రము ఉండు శ్రమ అన్నాడు. ఇప్పుడు నేను మిమ్మల్ని ఒకటి అడుగుతాను, మీ వయసు ఎంత? 1, 2, ఏ వయసులో మీరు బాప్తిస్మం తీసుకున్నారు? బాప్తిస్మం తీసుకున్న ఎన్ని సంవత్సరాలకు మీ జీవితంలో శ్రమలు ప్రారంభమయ్యాయి? ఇక ఎంతకాలం ఉంటాయి? ఇలా మనం లెక్కలు వేసుకున్నాం అనుకోండి, ఏమంటే ఒక 60 ఏళ్ళ మనిషి జీవితకాలంలో కూడా 30 ఏట మీరు బాప్తిస్మం తీసుకున్నారంటే, బాప్తిస్మం తీసుకుని మహా అయితే ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు, అంతకుముందు మీ జీవితం అంతా కూడా హ్యాపీగానే ఉంది. బాప్తిస్మం తీసుకుని మహా అయితే ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు అయిపోయిందేమో, అంతే. పోనీ 15 ఏళ్ళు అయిందేమో. ఏ శ్రమలు అనుభవించారు? కొట్టారు మిమ్మల్ని ఎవరైనా? తిట్టారు మిమ్మల్ని ఎవరైనా? ప్రభువులోకి వచ్చినందుకు దూషించారు మిమ్మల్ని ఏమైనా? మిమ్మల్ని అవమానపరిచారు మిమ్మల్ని ఏమైనా? నిందించారా? పోనీ మీద కేసులు ఏమైనా పెట్టారా? జైల్లో ఏమైనా పెట్టారా? ఏమీ లేదే. ఒకవేళ ఉన్నా కానీ వీటన్నిటినీ కూడా పౌలు గారు ఇన్ని అనుభవించిన పౌలు గారు ఏమంటున్నారంటే, క్షణమయ్యా అన్నాడు, అంతే.
ఏంటి 30 ఏండ్లు భయంకరంగా కంటిన్యూగా శ్రమలు అనుభవిస్తేనే ఆయన ఏమన్నాడు అంటే ఒక్క క్షణం, క్షణం అన్న మాట ఎందుకన్నాడు తెలుసా? చావు తర్వాత, చావు తర్వాత ఆయన అనుభవించబోయే ఆత్మ జీవితం ఉంది చూసారా, అది ఎంతకాలం? అది చావు తర్వాత ఆత్మగా ఆయన అనుభవించబోయే దేవుడితో ఆ జీవితం అది ఎంతకాలం అంటే కోట్లు, యుగ యుగాలు. మరి అన్ని కోటాను కోట్ల సంవత్సరాల ముందు 30 సంవత్సరాలు ఒకరి శ్రమను అనుభవిస్తే ఈ 30 అనేది ఏమంటాం చెప్పండి? మీకు అర్థమైందా? కోట్ల సంవత్సరాల ముందు 30 సంవత్సరాలు శ్రమ పడితే ఈ 30 అనేది కోట్ల సంవత్సరాల ముందు దీన్ని ఏమంటాం? చాలా చిన్నది, క్షణమే అది. ఈరోజు మీకు కూడా అదే చెప్తున్నాను. మీ జీవితంలో ఏ విధమైన శ్రమలు వచ్చినా, ఎంతకాలం ఆ శ్రమలు కొనసాగినా, ఈ శ్రమలు మన జీవితంలో ఏమనుకోవాలి తెలుసా? క్షణమే. ఎందుకంటే కన్ను మూస్తే నువ్వు అనుభవించబోయే ఆ గొప్ప జీవితంతో పోల్చుకుంటే అసలు ఈ జీవితంలో మనకు వచ్చిన శ్రమలే కావు. అయితే నీతి నిమిత్తము, నా నిమిత్తము హింసింపబడువారు ధన్యులు అన్నాడు. ఏంటి ధన్యత? ఏముంది ఇందులో ధన్యత? ఏమంటే అందుకే చెప్పాను మీకు, ప్రారంభంలో ఒక మాట చెప్పాను మీకు, అసలు ఎవడైనా హింసింపబడితే ధన్యుడు అనుకుంటుందా లోకం? సుఖపడితే ధన్యులు అనుకుంటుంది తప్ప హింసింపబడితే ధన్యులు అనుకోదు కదా లోకం. అందుకే ఎప్పుడు కూడా దేవుని జ్ఞానం లోకానుసారంగా ఉండదు. లోకం ఎప్పుడు వేరుగా ఉంటుంది, దేవుడు ఎప్పుడు వేరుగానే చెప్తాడు. కనుక లోకంతో ఎప్పుడు మనం ఆలోచించకూడదు ఈ మాటను. అందుకే ఇక్కడ ఏంటి ధన్యత అని ఒకవేళ మనం మాట్లాడితే అదే పౌలు గారు అంటున్నారు కదా, చెప్పి 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 పోరాడు 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 అంటున్నాడు. ఇక నా కోసం పరలోకంలో నా కోసం నీతి కిరీటం, జీవ కిరీటం నాకు సిద్ధంగా ఉంది. ఆ జీవ కిరీటాన్ని కళ్ళతో చూస్తున్నాడు. దానిని పొందుకోవటం కోసం ఇక్కడ నేను ఏమైనా అనుభవిస్తాను. ఉదాహరణకు బిడ్డ ఏమండి, ఆ గర్భంతో ఉన్న ఒక తల్లి, గర్భంతో ఉన్న ఒక స్త్రీ, ఇక ఏమండి రేపు ఎల్లుండి అన్నట్లుగా ఆ డెలివరీకి సిద్ధపడుతున్న సమయంలో మానసికంగా సిద్ధం చేస్తుంటారు. అమ్మా ఒకవేళ నార్మల్ డెలివరీ అయితే బాగుంటుంది. ఆ నార్మల్ డెలివరీ అవ్వాలి అని అంటేనమ్మా చాలా కష్టంగా ఉంటుంది, అంత తేలిగ్గా ఏమి ఉండదు, ఆయన నువ్వు సిద్ధంగా ఉండు అంటే ఒక మానసికంగా ఆ స్త్రీని అందరూ కూడా సిద్ధం చేస్తుంటారు. నార్మల్ అయితే ఇలా ఉంటుంది, ఆపరేషన్ అయితే ఇలా ఉంటుంది, నార్మల్ అవటానికే ప్రయత్నం చేయమ్మా. అందుకే హాస్పిటల్లో కూడా మ్యాక్సిమం ఏం చేస్తుంటారు అని అంటే, ఆ గవర్నమెంట్ హాస్పిటల్కి అయితే ఎక్కువగా ఏం చేస్తుంటారు, నార్మల్ అవటానికే ప్రయత్నం చేస్తుంటారు. ఇంకా కాంట్ బట్ అనుకున్నప్పుడు మాత్రం ఏం చేస్తారు, ఇంకా ఆపరేషన్ వైపుకి వెళ్ళిపోతుంటారు. కానీ ఒక్క విషయం మీరు ఆలోచించండి, నెల తప్పింది మొదలుకొని బిడ్డను కనేంత వరకు కూడా ఆ స్త్రీ చాలా వాటిని ఓర్చుకుంటుంది, చాలా సహించుకుంటుంది. అంతకు ముందున్నట్లు తిరుగుతానంటే కుదరదు, వెళతానంటే కుదరదు, ఏది పడితే తింటానంటే నో రెస్ట్రిక్షన్స్ ఉంటాయి, తాగుతానంటే రెస్ట్రిక్షన్స్ ఉంటాయి, పడుకున్నప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి, ఒక్కోసారి వామిటింగ్స్ అయిపోతుంటుంది, తిన్నదంతా కక్కేస్తుంటుంది, చిరాకు వచ్చేస్తుంటుంది, విరక్తి వచ్చేస్తుంటుంది, ఎందుకు అయినా కానీ అవన్నీ కూడా ఏం చేస్తుంది తెలుసా, ఓర్చుకుంటుంది. ఎందుకు ఓర్చుకుంటుంది తెలుసా, నేను ఒక్క 9 నెలలు కొంచెం కష్టపడితే, 9 నెలలు నేను ఓర్చుకుంటే ఆ తర్వాత నా కడుపు నుంచి వచ్చే బిడ్డ నన్ను తల్లి అని పిలుస్తుంటే ఆ పిలుపు, ఆ మమకారం, అనురాగం, ఆప్యాయత అది కావాలి నాకు. అంటే 9 నెలల తర్వాత నీ కడుపు నుంచి వచ్చే ఆ బిడ్డ కోసం చూసావా, వాంతులు అవుతున్నా తట్టుకుంటున్నావు, కళ్ళు తిరుగుతున్నా కానీ తట్టుకోగలుగుతున్నావు, కొన్ని తినకూడదంటే మానేస్తున్నావు, కొన్ని తాకూడదంటే మానేస్తున్నావు, ఇలానే పడుకోవాలంటే అలానే పడుకుంటున్నావు, ఇలా కూర్చోకూడదంటే అలా కూర్చోవటం లేదు. చూసావా, నువ్వు ఇవన్నీ కూడా ఏంటంటే నీ ఇష్టాలు కాదనుకుంటున్నావు, అన్నీ మానుకుంటున్నావు. కారణం ఒకరోజు నీ గర్భం నుండి వచ్చేటువంటి ఆ బిడ్డ కోసం. ఇక ఈరోజే డెలివరీ అంటే చాలండి, ఇక టెన్షన్ ప్రారంభమైపోతుంటుంది. ఎందుకు అనంటే నార్మల్ డెలివరీ ద్వారా బిడ్డను కనటం అనంటే అమ్మో ఆ నొప్పులు అవి చెప్పలేము. అది అనుభవించే ఆ స్త్రీకే తెలుసు, కన్నవారికి. అందుకే ఒక మాట చెప్తుంటారు, ఆ సమయంలో వచ్చే ఆ పెయిన్, ఆ బాధ ఎలా ఉంటుందనంటే శరీరంలో ఉన్నటువంటి 206 ఎముకలను అన్నిటిని ఒకేసారి పటపట అని విరిగిపోతే ఎంత పెయిన్ వస్తుందో, ఆ బిడ్డను గర్భంలో ఉన్న బిడ్డ బయటికి వచ్చే సమయంలో కూడా ఆ తల్లి అంత బాధ అనుభవిస్తుంది అని. అయినా అనుభవించడానికి ఇష్టపడుతుంది. ఎందుకు? బిడ్డ కోసం, వచ్చే బిడ్డ కోసం, రాబోయే బిడ్డ కోసం నీ ప్రాణాన్ని పణంగా పెట్టి ఏమైపోయినా పర్వాలేదని నువ్వు సిద్ధపడుతున్నావు కదా, మంచిదే.
ఆ బిడ్డను చూడగానే అప్పటి వరకు పడిన బాధ, అప్పటి వరకు పడిన ఆ బాధలు, నొప్పులు అన్నీ మర్చిపోయి ఆ బిడ్డను చూడగానే ఆ ముఖంలో తెలియని ఆనందం. సేమ్ ఇది కూడా అంతే. పరిగెత్తేటప్పుడు చూడండి, పరుగు పందెంలో పరిగెత్తే వాళ్ళు ఇక ఆ టార్గెట్ మరి కాసేపట్లో ఏమంటే ఆ టార్గెట్ అక్కడ ఏదైతే ఉందో దాన్ని ఏమంటే మరి కొద్దిసేపు ఓపిక పట్టుకుంటే ఆ టార్గెట్కి రీచ్ అయిపోతారు. దాన్ని తాకితే చాలు బహుమతి అనుకున్నప్పుడు కాళ్ళు లాగేస్తుంటాయి, ఏమంటే కడుపులో తిప్పినట్టు అవుతుంటుంది, కళ్ళు తిరిగినట్టుగా ఉంటుంది. అయినా లక్ష్యం కనపడుతుంది కదా, మరి కొద్దిసేపు ఓపిక పట్టుకుంటే పాటు కొద్దిసేపు కాసేపు కాళ్ళు లాగేస్తున్నా, నొప్పులు అవుతున్నా, ఇబ్బందిగా ఉన్నా, శరీరం సహకరించకపోయినా పరిగెత్తుతూనే ఉంటాడు. ఎందుకనంటే కొద్దిసేపు ఓపిక పట్టుకుంటే ఆ టార్గెట్కి రీచ్ అవుతాను కదా అని. ఇది మీకు అర్థమైతే ఇక్కడ భూమి మీద మనకు వచ్చే శ్రమలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా క్షణమాత్రము ఉండు చులకని శ్రమ. కనుక దేవుడి కోసం రాబోయే ఆ పరలోకం నీకు కావాలనుకుంటే, ఆ జీవకిరీటం నీకు కావాలనుకుంటే, చివరిగా లాస్ట్ మాట ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం, చివరి మాట ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 10వ వచనంలో, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనంలో, ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు మీకు శ్రమ కలుగుతుంది, మరణము వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటము ఇచ్చేదను. నేను నీకు జీవ కిరీటం ఇస్తాను. అయితే కొద్దిగా నమ్మకంగా ఉండవా? ఎంతకాలం శ్రమలు? 10 దినములు అంటే కొంచెం అని అర్థం, కొద్ది కాలం అని. ఈ కొద్ది కాలం నువ్వు నమ్మకంగా ఉండు, కొద్ది కాలం శ్రమలు ఓర్చుకో, సహించు. ఈ కొద్ది రోజులు నువ్వు ఓర్చుకొని సహించగలిగితే నీకోసం ఏం సిద్ధంగా ఉందన్నాడు దేవుడు? జీవ కిరీటం. ఇంతకాలం శ్రమలు అనుభవించి, ఇంతకాలం హింసలు భరించి, ఇంతకాలం అవమానాలు, నిందలు తట్టుకొని, అబద్ధాలు ఇవన్నీ నీకోసం ఎన్ని చెప్పినా కానీ పూణీలను వదిలేసి ఇప్పుడు ఎందుకు బాధపడాలి? ఒకవేళ ఈరోజు ఒకవేళ నీ చివరి రోజు అయితే, రేపే ఒకవేళ ఆఖరి రోజు అవుతే, మరో సంవత్సరం ఇదైపోతే, దీనికోసం ఇంతకాలం తట్టుకోగలిగాను, ఇంతకాలం ఓర్చుకున్నాను, ఇప్పుడు చివరికి వచ్చేటప్పటికి నువ్వు ఓర్చుకోలేకపోతే దగ్గరగా ఉన్న ఆ జీవ కిరీటాన్ని ఏం చేసుకున్నట్టు అవుతుంది? చేతులారా పోగొట్టుకున్నవాడిని అయిపోతా. అందుకే మరణము వరకు నమ్మకముగా ఉండు అన్నాడు. అందుకే నా నిమిత్తము అన్నాడు. చూసారు, అదే కదా, నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు, లేదా నా నిమిత్తము హింసింపబడువారు ధన్యులు అన్నాడు. మీరు ఎంతగా హింసింపబడుతుంటే పరలోకంలో మీకు ఫలం కూడా ఏమవుతుంది అన్నాడు? అంతకంతకు పరలోకంలో మీకు ఫలం అధికమవుతుంది. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, మీకు వందనాలు నాయనా. ఇప్పటి వరకు ఎంతో ఓపిక కలిగి మీ మాటలు విన్న మీ పిల్లలందరి కోసం పేరు పేరున ప్రార్థిస్తున్నాను. చెప్పబడిన ప్రతి మాటను మీ మాటగా స్వీకరించి దాని ప్రకారం జీవించుటకు సహాయం చేయమని కోరుతున్నాను. ముఖ్యంగా తండ్రి, భవిష్యత్తు ఎలా ఉంటుందో మాకైతే తెలియదు, కానీ మేము సిద్ధపడుతున్నాం ఇప్పుడే. భవిష్యత్తు ఎన్ని శ్రమల మధ్య, ఎన్ని కష్టాల మధ్య, ఎన్ని హింసల మధ్య ఉన్నాం, మా విశ్వాసాన్ని ఏమాత్రం మేము కోల్పోక శ్రమలలో, హింసలలో కూడా మీకోసం నిలవబడగలిగే గొప్ప విశ్వాసం కలిగిన క్రైస్తవ్యాన్ని సిద్ధం చేయాలన్న ఆలోచనతోనే మీ బిడ్డలకి ఈ మాటలన్నీ కూడా తెలియజేస్తున్నాము. మీ పిల్లలు కూడా మానసికంగా సిద్ధపడినట్లు సహాయం చేయండి. సాతాను శోధనలో పడక, లోక మాయలో పడిపోక, ఇప్పటి వరకు ఎంత భక్తిగా ఉన్నారో భవిష్యత్తులో ఇంకా ఉన్నతమైన భక్తిని కలిగి మీరిచ్చే జీవ కిరీటానికి అర్హులయ్యేటువంటి ధన్యతను ప్రసాదించమని వేడుకుంటూ, ఈ నెలలో జరగనైన అన్ని కార్యక్రమాలు మీ చేతులకు అప్పగిస్తూ, ముఖ్యంగా వచ్చే మాసంలో తలపెట్టిన సేవకుల సదస్సు మీకు మహిమకరంగా జరుగులాగున సహాయం చేయమని వేడుకుంటూ క్రీస్తు నామని ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తుల వారి కృప, ఆత్మని యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనందరికీ తోడై నడిపించునుగాక. ఆమేన్.